ఎక్సైట్ అయిపోతాను నేను. నిన్న ఎవరి ఇంటికో వెళ్ళాను, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ డివోటీస్ కాకపోయినా నేను వెళ్ళేసరికి ప్రభుపాద వారి భాగవతం భగవద్గీత అంటే నాతో సైన్ చేయించుకున్నాను వీడు. దానికి ఎక్సైట్ అయిపోయి అందులో శ్లోకం ఇందో శ్లోకం ఇట్లా ఒగ్గుపడుతుంది. దాంతో తీయించి మనమేమో అనలేము, వినలేము, తినలేము, కనలేము అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పండి, ఆయన వచ్చేస్తారు బాబు, మర్చిపోకండి, డోంట్ ఫర్గెట్. జయో రాధమాధవా జయ కుంజ విహారీ జయో రాధమాధవా జయ కుంజ విహారీ గోపీ జనవల్లభ జయో గిరివరాధారి జయ గిరివరాధారి జయ జయ గిరివర యశోదనందన ప్రజజన రంజన యశోదనందన ప్రజజన రంజన యమున తీరావనచారి యమున తీరా వనచారి జయో రాధమాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రాధా గోవింద రాధా గోవింద యాక్చువల్లీ సారీ, నేను ఎందుకు ఇలా, యూ కెన్ కంటిన్యూ, ఎందుకు ఇలా పాడతానంటే పబ్లిక్లో ఇంత దీర్ఘంగా మనం ఎలా పాడతాం మన ఇస్కాన్ సిస్టంలో రాధా గోవింద రాధే చివర అట్లా చెప్తాం కదా. సో పబ్లిక్ అన్ని అక్షరాలు అయితే వాళ్ళు క్యాచ్ చేయలేరు. అందుకని నేను 2004లో ఒక చోట ఈ దామోదర మన దామోదరాష్టకం అదే హారతి 5 రోజులు 2 రోజులు పెట్టాం. సో పబ్లిక్ పాపం దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. ఏం చేయాలి మనం ఎలా పడతాం? రాధా దామోదర రాధే, రాధా దామోదర రాధే ఎక్కువైపోయింది. ప్రజలు తక్కువ అక్షరాలు అయితే క్యాచ్ చేస్తారు, అది ఈజీగా ఉండాలి. అందుకని అప్పుడు నేను ఇది పాడడానికి అది గుర్తొచ్చుకుని పాడతాను. నాకు ఒక ల్యాండ్ మార్క్ ఉండాలిగా.
రాధా దామోదర రాధా దామోదర పాడరు వాళ్ళు, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోద్ది వాతావరణం. అందుకని రాధా దామోదర రాధా దామోదర ఈజీగా ఉంది, షార్ట్ ఈజీగా ఉంది. రాధా దామోదర రాధా. ఆ దీర్ఘం లేకపోవడం వల్ల పబ్లిక్కి అది మనం ఎలాగైనా పాడేసుకోవచ్చు. నేను 7-8 భాషల్లో పాడిస్తాను, బోల్డెన్ ట్యూన్లో పాడేస్తాను, ఆ బెంగ ఏం లేదు. ఇప్పుడు ఈ రాధామాధవ మీదే మనం ఒక 5-6 గంటలు మాట్లాడేయచ్చు. ఇది బోల్డెన్ ట్యూన్లో పాడేయచ్చు. భాను మహారాజ్ తెలుసుగా. సో మేము అంటే ఏ మహారాజు వచ్చినా ట్రాన్స్లేషన్ చేయడం, క్లాసెస్ వినడం, ఎలా పాడుతున్నారు ఇవన్నీ మేము మళ్ళీ అంటే వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అప్లై చేసేస్తుంటాం. అది మంచి అలవాటు కదా. అలా కీర్తన విషయంలో బాగా మన ఎంకరేజ్ చేసి మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళలో మన సైంటిస్ట్ మహారాజు ఉన్నారు కదా, భక్తి స్వరూప్ దామోదర మహారాజ్ వారు, మళ్ళీ మన లోకనాథ్ మహారాజ్. ఆ ట్యూన్స్ అన్నీ బాగా పట్టేసుకుని పాడేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ఈ మిగిలిన మహారాజులు కూడా అనుకోండి, ఈ భక్తి స్వరూప్ దామోదర మహారాజు యొక్క కీర్తనలో కొన్ని ఇప్పటికీ నేను రెగ్యులర్గా నేను వాడుతుంటా ట్యూన్స్. నా 2వ లెక్చర్ తిరుపతి ఇస్కాన్లో ఫస్ట్ వచ్చి భగవద్గీత 2nd చాప్టర్ 13th శ్లోక, సెకండ్ది వచ్చి హరిహారి విపలే జానా మే గోనాయిను, హరిహారి విపలే జానా. కొంచెం పాడుకుందాం, ఎందుకంటే మళ్ళీ బుక్ చూడాలి, మనం ఇంకన్నీ మాట్లాడుకోవాలి కాబట్టి. హరిహారి విపలే జానా మే గోనాయిను, మనుష్య జనమ పాయా రాధాకృష్ణ నా బాజియా, మనుష్య జనమ పాయా రాధాకృష్ణ నా బాజియా, జానియా సునియా విశాఖాయిను, జానియా సునియా విశాఖాయిను, హరిహరి విపలే జానా మే గోనాయిను, హరిహరి విపలే జానా మే గోనాయిను. చాలా అసలు అంటే మీ మనస్సు అలా వెళ్ళిపోతుంది మహారాజు అని. మళ్ళీ బుక్ చూడి మొత్తం పాడేయాల్సి వస్తుందని నేను బుక్ అడగట్లేదు మిమ్మల్ని. గోలోకేరా ప్రేమ ధానో హరినామో సంకీర్తనో. అసలు ఆ మ్యూజిక్ అది నాకు అట్లే రోమాంచితం అయిపోతుంది. అంటే నేను చాలాసార్లు అగ్రెసివ్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను పొందిన ఆనందం చాలా మంది పొందట్లేదు, అది నా బాధ. మీ ఏడుపు ఏమిటంటే అది నా ఏడుపు. నా ఏడుపు అది. ఎందుకు పొందరు? ఇప్పుడు నేను ఇక్కడ మాతాజీ అంత మంచి ప్రసాదం రెడీ చేసి పెడితే నేను బయటికి వెళ్ళి గడ్డి తినకూడదు కదండి, అర్ధాకలతో ఉండకూడదు కదా, అది నా ఏడుపు. భగవంతుడు బోల్డన్ని మార్గాల్లో బోల్డంత ఆనందాన్ని రెడీ చేసి పెడితే నువ్వు ఏం ఎంజాయ్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు బాధపడాలి? అది నా బాధ. పొద్దున్న ప్రభు ఐరన్ చేస్తున్నారు, నేను చాలామందిని మడత పెడుతుంటే ప్రేమ బట్టలు మడత పెట్టేది. ఈ గాట్ ఇట్. సో నేనేం మౌనం, కొంచెం అన్నా జపం అయితే కానీ మాట్లాడలేను, కొన్ని చదువుకోవాలి, భౌతిక చదువుకోవాలి. అందుకే ప్రభుత్వం సైకిల్ చేసి మొత్తానికి కారు ఎక్కాక కొంచెం జపం చేసి అప్పుడు మౌనం బ్రేక్ చేసాం, వచ్చే ఉంది అంతే. సో ప్రభుపాద లెక్చర్స్ నేను రోజు వినకుండా ఉండను. హిందీ అయింది, ఇప్పుడు తెలుగులో ఇంగ్లీషు, మళ్ళీ విన్నదే వింటుంటా. విన్నదే. ఉదాహరణకి ఒక లెక్చరు పెట్టుకుని మొదలుపెట్టాను, అది అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రిపీట్ అవుతుందిగా. అలా వారం రోజులైనా అదే. ఎందుకంటే ప్రభుపాద గురించి నేనేం చెప్తా అంటే, ప్రభు పైన కూర్చోవడం ఇబ్బంది అయిన వాళ్ళు, కింద కూర్చోవడం ఇబ్బంది అయిన వాళ్ళు పైన కూర్చోండి ప్లీజ్. బాడీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఈజ్ వెరీ గుడ్, నో డౌట్, బట్ బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్లీజ్.
అమ్మ ప్లీజ్ ప్లీజ్, మోకాలు నొప్పులు అవి ఉంటాయి కదా, సో మనకు పైన గుజ్జు ఉండొచ్చు, కింద కూడా గుజ్జు ఉండాలిగా, అందుకని మీరు ఏ ఇబ్బంది పడద్దు, ప్లీజ్ సుఖంగా కూర్చోండి. అది కంటిన్యూ, వాట్స్ ప్రాబ్లం, ఇది ఆల్ నీడెడ్ థింగ్స్. సో అదే ఊరికి మీతో ఈ ఈ ఈ ఆనందం పంచుకోవాలని చెప్పి మహారాజు. నా అదృష్టం ఏంటంటే నేను తిరుపతి ఇస్కాన్లో ఉన్నప్పుడు మస్టర్డ్ ఆయిల్, అది ఆవాలని ఉంటే మస్టర్డ్ కదా, అది కొనుక్కున్నా నా కోసం. నా అదృష్టం అని ఎందుకు చెప్పా అంటే మహారాజు వచ్చారు, నేను అది వాళ్ళే. మహారాజు కాళ్ళు సర్వీస్ చేయడానికి వెళ్ళాం. ఎనీబడి హ్యావ్ అని అడిగారు. మనం వాడితే ఇవ్వలేంగా. ఇంకా చూడండి ఎలా పరిగెట్టానంటే, మేము డౌన్ ఫ్లోర్లో ఉన్నాం, అది 3rd ఫ్లోర్, అంతే బాణం వదిలినట్టు పరిగెట్టాను. అంతే పరిగెత్తుకు వచ్చేసేసి మహారాజ్కి మృదువుగా రాస్తూ ఒక క్వశ్చన్ అడిగాను. నేను మర్చిపోను అసలు. అంటే వాళ్ళ కళ్ళు ఎంత మంచివో మనం కూడా అలాంటి కళ్ళు తెచ్చుకోవాలి. మహారాజ్, హౌ మెనీ వైష్ణవాస్ ఆర్ దేర్ ఇన్ మణిపూర్ అని అడిగాను. ఇన్ మణిపూర్ ఎవ్రీబడి ఈజ్ వైష్ణవ. ఏం ఆన్సర్ అది, ఏం ఆన్సర్ అండి అది? అలా ఆ అనుభూతి, అనుభవం. మహారాజ్ తిరుమల వెళ్ళి వచ్చారు. జస్ట్ మహారాజ్ వచ్చే ముందే కర్టెన్ వేసేసారు. వేసారా? లేదు, కర్టెన్ వేయలేదు, జస్ట్ శయనారతి ఓపెన్ చేయాలి. మహారాజ్ అప్పుడే వచ్చారు. మహారాజ్ కొంచెం అంటే పాప యాక్చువల్గా తిరుమల వెళ్ళి వచ్చారు, టైర్డ్ అయిన ధర, అయినా కూడా మేము మహారాజ్ హారతి అని పిలిచాం. పాప ఆయన వెళ్ళాలా, పంపాలా? ఇప్పుడే ఎట్లా ఉంటే 25 ఏళ్ల క్రితం ఎట్లుంటాం కీర్తన విషయంలో? ఈ చొక్కా అంతా తడిచిపోయేది. యూ బిలీవ్ మీ, లైక్ రైల్లోంచి బయటకు వస్తే ఎట్లా, రైల్లోంచి ఇంట్లో వస్తే వాన్లో తడిచి వచ్చినట్లే అయ్యేది చొక్కా. మహారాజ్ లోపలికి వచ్చారు. మహారాజ్ లిటిల్ కీర్తన అసలు అడిగేది లేదు, దుర్మార్గం. 2 మృదంగాలు తీసుకు కొడితే ఏమైపోతారండి? మైకి తెచ్చి ముందు పెడితే బలవంత బ్రాహ్మణార్థమే కదా. అసలు అన్యాయం. యాక్చువల్గా మేము పిలిచింది దర్శనాన్ని పిలిచాం, ఆయన పైన నుంచి వచ్చారు. ఏం చేయాలి మీరు నమ్మాలి, 8:30కి లోపలికి వెళ్ళాం ప్రభు, 10కి వచ్చాం ప్రభు, చొక్కాలన్నీ తడిచిపోయినాయి ప్రభు. పోనీ సంధ్యారతి కాదు, చేయనాడు, తెర ఇచ్చారు. ఇంకా అసలు కీర్తన ప్రభు, 15 తిరిగి అంటే అది మర్చిపోలేం. అలాగే ICC-DC మీటింగ్లు జరుగుతాయి కదా, ఆ మీటింగుల్లో నేను మర్చిపోలేనివి ఇవన్నీ కూడా. నా సంతోషం మీతో షేర్ చేసుకుంటున్నా. మహారాజు మృదంగం తీసుకుని యశుమతి నందన బోల్డెన్ ట్యూన్లు కదా, ఆయన ట్యూన్ మాకు చాలా ఇష్టం, చాలా బాగా పాడతాం. రేవతరణ ప్రభు ట్యూను పర్మనెంట్ అనుకోండి అక్కడ. సో ఈ ఆనందంతో ఇంకోటి కూడా చెప్పేస్తాను, తర్వాత మనం మీరేమో క్వశ్చన్స్ అడగండి. మా గురు మహారాజు ఇజోలం జయపద మహారాజు సర్వీస్ చేయడానికి గురు మహారాజ్కి థ్యాంక్ యూ. సో మహారాజ్కి అంత పెద్ద ప్లేట్లో చెప్పను, మోర్ దెన్ 60 వెరైటీస్ ఏమో, అంత రేవతరణ ఉండి ఇంతంత స్పూన్తో అన్నీ టచ్ చేయాలి కదా, కొంచెం సర్వ్ చేస్తున్నారు. సో అయితే మెయిన్ డిష్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో మహారాజుకి పుల్కాలు, సో మాతాజీ ఇంకా వేరే మాతాజీలు అట్లకాడలు అంత పెనం రెడీగా ఉన్నారు. సో నేను మధ్యలో ఉన్నా, మేడ మీద 1st ఫ్లోర్లో రూమ్ నెంబర్ 7. ఇవన్నీ 25 ఏళ్ల క్రితం మాటలు ఇవన్నీ. సో తెచ్చి వేశాను, ఆ కిచెన్లోంచి తెచ్చి వేశాను. మహారాజు ఆ పులక ఎలా తిప్పారు, ఇట్స్ నాట్ ఫ్రైడ్ పాపర్ అన్నారు. మీరు నమ్మండి ఎలా పరిగెత్తంటే సార్ పరిగెట్టాను. మాతాజీ రెడీగా ఉన్నారు కదా, మాతాజీ అది సరిగా వేగలేదంట అన్నాను. వాళ్ళు రెడీగా ఉన్నారు కదా ఆల్రెడీ, ఒకళ్ళు ఇది పట్టుకుని పిండి చేసి ఉండలు చేశాడు, అంతే చకచక చేశారు. నేను పరిగెత్తుకుని వెళ్ళాక అని వస్తుంది కదా, మహారాజు ముందు అనకూడదుగా, అది మింగేసి అలా పెట్టి మూత మీద ప్లేట్ మీద ప్లేటు
ఓపెన్ చేసి పెట్టాను. ఏంటి ఈ ఆయాసం ఇదంతా లోపల మింగేస్తూ, అది ఎక్కడ సౌండ్ రాకుండా అలా మింగేస్తూ పెట్టాను. మహారాజ్ దాన్ని తిప్పి ఇట్స్ మోర్ ఫ్రైడ్ అన్నారు. నీకు ఇందాకేంటి నాట్ ఫ్రైడ్ ప్రాపర్లీ, ఇప్పుడు మోర్ ఫ్రైడ్. అసలు మాట్లాడాం కదా, మళ్ళీ అవన్నీ ఆ పక్కన పెట్టేస్తున్నారు. రై అని మళ్ళీ ఆ 2 ప్లేట్లు ఖాళీ ప్లేట్ పట్టు మళ్ళీ పెరిగడ్డాం. మాతాజీ ఇట్స్ హెవీ ఫ్రైడ్ అన్నారు మహారాజు పాప రెడీగా ఉన్నారు. మళ్ళీ చేశారు. మళ్ళీ అలాగే పరిగెట్టాం. మళ్ళీ అలాగా అదంతా మింగేసి సైలెంట్గా వడ్డించడం. దిస్ ఈజ్ నాట్ ఫ్రైడ్ యాజ్ అరౌండ్. ఇది నా అనుభవం. అలా మళ్ళీ పరిగెట్టా. అక్కడ గాలి వదులుతాను, ఇక్కడ గాలి వదలలేను కదా, ఇక్కడ అలా మింగేసి మళ్ళీ పరిగెట్టా. మళ్ళీ అలా మాతాజీ అన్న పాప వాళ్ళు రెడీగా ఉంటారు కదా, అట్లగాళ్ళు పెట్టుకుని పిండి పెట్టుకుని. సో మళ్ళీ పెట్టుకెళ్ళాను. మళ్ళీ పెట్టుకెళ్ళి అట్లే ఓపెన్ చేసి మళ్ళీ పెట్టి ద బెట్వీన్ ఇట్స్ నాట్ కుక్డ్ ప్రాపర్లీ. అలా ఒక 7-8 సార్లు తిప్పాక అప్పుడు ఇట్స్ ఓకే అని ఒకటి తిన్నారు. నా కింద ఒక ప్రభు ఉన్నారు, ఆయన బొమ్మలు వేస్తారు. మన ఇస్కాన్ వేదిక్ ఆర్ట్స్ అని చెన్నై, ప్రభు పేరు మర్చిపోయాను. ఇస్కాన్ తిరుపతి రావడంలో ఆయనది ప్రధాన పాత్ర. ఆయన ఆ మహారాజు శిష్యులు, ఎవరు భక్తి స్వరూప్ దామోదర్ మహారాజు శిష్యులు. ఆయన తెలుగు వచ్చు, తమిళియన్. ఏంటి ప్రభు ఏంటి అవి కాళ్ళేనా అసలు ఎలా పరిగెడుతున్నారు అని నీకు రిప్లై ఏమిస్తున్నాను ఇవ్వను కదా, గురుమహారాజు పిలిచారు వెళ్ళాలి అంతే. సో ఫైనల్ 1-2 తిన్నారు. ఎందుకు అలా అంటే టు ట్రైనర్స్, వాళ్ళకి చపాతీలు పుల్కాలు కావాలా, మనం కావాలి కదా. అసలు అలాగా ఎన్నో అనుభూతులు మనకి ఎన్ని రకాల. ఇంకోటి కూడా ఈ సంతోషం కూడా చెప్పేస్తాను. రాధాకొండ ప్రభు అని మీరు వినుంటారు, అమెరికన్. ఓకే, ఈ నో మోర్. బట్ అప్పట్లో వీడియోలు ఉంటే బాగుండేది. అప్పుడే ఫోన్లు వచ్చిన కొత్త. బృందావనం వెళ్ళి పరిక్రమ చేస్తున్నాం. పరిక్రమ చేస్తుంటే అంతకుముందు ఆయన క్లాసెస్ నేను లెక్చర్స్ ఇచ్చా. ఆయన దగ్గర స్పెషల్ ఏమిటంటే ఇప్పుడు టైం ఎంత అయింది ఇలా చూసి 1:17 నౌ కృష్ణ ఈజ్ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పిస్తారు. 1:30 ఈజ్ డూయింగ్ లైక్. ఇక్కడ ప్రతి 5-10 నిమిషాలు కృష్ణుడు ఏం చేస్తాడో అంతా షెడ్యూల్ చెప్పిస్తాడు ఆయన. ఆయన క్లాసెస్ మేము విన్నాం కాబట్టి ఆయన అదే మేము పరిక్రమ చేసి కనపడ్డారు. ఏం చేస్తాం మనం, ప్రణామం చేస్తాం కదా. యూ ఫ్రమ్ తిరుపతినో అన్నాం అన్నాక ఆయన వెంటనే అంటే అవన్నీ గుర్తులేవు, అందుకని బాధపడుతున్నాను నేను, రికార్డ్ చేయలేదు కదా కుదరలేదు. వై కృష్ణ ఇస్ బ్లాక్ అన్నారు. ఆయన అలా అడుగుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అసలు తిరిగి అలసిపోయినా అలా బొమ్మలా మొహం పెట్టాను. ఆ ఎక్కిని 2-3 గుర్తున్నాయి, అది చెప్తున్నాను నేను. అది చాలా చెప్పాడు, డజన్ చెప్పాడు నాకు. ఆ ఎక్కి లోపల స్టోరీని చెప్తున్నాను. వై కృష్ణ ఇస్ బ్లాక్ అన్న. ఏం మాట్లాడదు. కృష్ణ ఇస్ బ్లాక్ బికాజ్ హీ లివ్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గోపీస్. Krishna is black because he take bath every day in Yamuna. Krishna is black because he's taking all our sins. వీళ్ళు బోల్డ్ అని చెప్పేసాడు ఆయన. సో నాకు ఆ 3 ఎక్కిని ఇంకా అందుకని బాధపడతా. చాలా చెప్పాడు ఆయన. అలాగా నిన్న రాత్రి ఇప్పుడు మొత్తానికి ఎప్పుడు లెక్చర్లో విన్నాను. ప్రభుపాద్ చెప్పాను, ప్రభుపాద్ లెక్చర్ నేను చాలా వినేస్తాను కాబట్టి కాన్ఫిడెన్స్. ప్రభుపాద్ చెప్తున్నాను ఖచ్చితంగా సాధు సంఘం ఎంత ఇంపార్టెంటో మన ఉద్ధరించేదానికి, మన రక్షించేదానికి. సాధు సంఘకో లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధు. కాబట్టి మొన్న రాత్రి చెప్పాను లెక్చర్లో ఏబిసిడి. పబ్లిక్లో ఏబిసిడి అంటే ఏం చెప్తారు? ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ షీ నోస్ సి ఫర్. చెప్పండి ప్రభు, మా బంగారు తల్లి. సి ఫర్ వెరీ గుడ్. యూ డి ఫర్ దట్స్ ఓకే. సో నేను తెలుగులో అలర్ట్ చేస్తూ ఏం చెప్తా అంటే, సో యాపిల్ తిని బాల్తో ఆడుకుని కుక్కలా పిల్ల కొట్టుకు కావాలి. ఇలాంటప్పుడు తిప్పాలి ప్రభు. షుడ్ క్యాప్చర్ ది స్మైల్స్. ఏంటి ప్రభు, నిజం చెప్పానా కదా, ఇది ప్రాక్టికల్.
అవునా కదా? దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది వరల్డ్. కరెక్ట్నా? అవునా? ఏ గాట్ ఇట్? దట్స్ వాట్ ఈస్ గోయింగ్. కరెక్ట్నా? నేను దీనికి say eating apple and playing with ball and you fight like a cats and dogs. That's called ABCD. That's called ABCD. But in Telugu, so maybe can I mix both? Maybe you can understand Telugu. Advaindi amma okay no problem. So chepta nana you know మీరు తెలుగు మీడియం అన్న ఉన్నారా? మా బ్యాచ్ ఉందండి. ఆస్ట్రేలియా వెళ్ళాం, మా బ్యాచ్ ఉంది. రాత్రి కూడా ఇదే సంబరపడ్డాం. రాత్రి అక్కడ గణేష్ పండాలకి వెళ్ళాను కదా, ఇక్కడ ఎవరైనా మాస్టర్తో దెబ్బలు తిన్నారా అన్న, బోల్ చేతులు వేసిన. అబ్బా మా బ్యాచ్ ఆస్ట్రేలియాలో కూడా ఉంది. భలే హ్యాపీ నాకు. సో అమ్మ ఈ ప్లీజ్ మీకు దండం పెడతాను. ఈగలు దోమలు కాదండి, మీరు బలివాళ్ళు. మాతాజీ ఈ ఫర్ ఈశ్వర. ఒక దుర్మార్గుడు పనికిమాల వేధవలు మళ్ళీ ఇక్కడ సనాతన ధర్మం వచ్చేస్తుంది అని అలాంటి వేధవలు దాన్ని మార్చారు. మామూలుగా హిందీలో బుక్కు పాతది, హిందీ అక్షరాలు నేర్చుకునేటప్పుడు గాలో హిందీలో గా గణేష్ అని ఉండేది. వాడు గాడిద కొడుకు, దాని గద అని మార్చేది. నిజం, ప్రాక్టికల్లీ. అంటే మేము యూ గాట్ ఇట్, యూ అండర్స్టాండ్? వెన్ వీఆర్ చిల్డ్రన్స్ నో యూ గాన్ ఆల్ త్రూ దిస్. ఓకే, ఎనీహౌ అమ్మ, అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ అమ్మ. ఇఫ్ దెర్ ఇస్ నో మదర్ వీఆర్ నో మోర్. కరెక్ట్ నో? హూ ఈస్ టేకింగ్ కేర్? కరెక్ట్ నో? ఫస్ట్ ప్రయారిటీ అమ్మ. నెక్స్ట్ ఆవు, జస్ట్ యాజ్ గుడ్ యాజ్ అమ్మ till our death or till cow's death. She feeds us like a mother. అసలు అమ్మ, ఆవు. తర్వాత ఇల్లు ఫర్ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. రాజ్ కుమార్ అడ్రస్ కోసం. సో ఇల్లు ఎందుకు ఉండాలో ఈ ఇంటి స్టార్టింగ్లోనే చెప్పేశారు. ఎవరున్నారు స్టార్టింగ్లో? కృష్ణుడు ఉన్నాడు కదా, అవునా? జగన్నాథుడు ఉన్నాడు కదా, రాములు వారు ఉన్నారు కదా. సో అది ప్రయారిటీ ఆఫ్ ఇల్లు. ఇల్లు ఎందుకు కట్టుకోవాలంటే అలా భగవంతుణ్ణి సేవించడానికి ఇల్లు. నీది ఇల్లు కాదు. ద హౌస్ ఈజ్ నాట్ యువర్స్, దిస్ ఇస్ కృష్ణాస్ హౌస్, యు ఆర్ లివింగ్. నన్ను అడుగుతారు, స్వామి మీ ఆశ్రమం ఎక్కడా అని. నేను చెప్తాను, నాకు 2 ఉన్నాయి అని చెప్తాను. ఒకటి అక్కడ నేను ఉండేది అద్దె కొంప, ఇది ఒక అద్దె కొంప, 2 అద్దె కొంపలు. అండర్స్టూడ్? రెంట్ హౌస్ వేర్ ఐఎమ్ లివింగ్, దట్ ఈస్ 1 రెంట్ హౌస్. దిస్ ఇస్ ఆల్సో ఏ రెంట్ హౌస్. కరెక్ట్నా? వెదర్ రెంట్ హౌస్ ఆర్ టెంట్ హౌస్ ఆర్ పెంట్ హౌస్, యూ హ్యావ్ టు లీవ్ నో, because you are not permanent. Correct na? So what is the permanent thing? Correct? Krishna say tomara, Krishna dite paro, tomara sakatiya che, amito kangalo, Krishna boli, daitava pache ఓహే వైష్ణవ ఠాకూర దయరో సాగరో యమునో. యూ రిమెంబర్? యు నో దిస్. ఈ ట్యూన్ కూడా మారద్దే, మేము చాలా ఇలా పాడేస్తుంటాం. అలాగే మేబీ యు నో దిస్. నాదియా గోద్ మే నిత్యానంద మహాజన్ పాతియచనా మొహటో జీవేరో కొరన్ శ్రద్ధవాన్ జానా హే. అసలు ఎన్ని ఉంది, ఎంత అమృతం ఉంది. మీరు ఒక్క వర్డ్ చెప్పండి, వీ కెన్ టాక్ అవర్స్ టుగెదర్. రాధ ఎంత మాట్లాడచ్చు, హరి ఎంత మాట్లాడచ్చు,
కృష్ణ ఎంత మాట్లాడచ్చు, ప్రభుపాద్ ఎంత మాట్లాడచ్చు. ప్రభుపాద్ గురించి షార్ట్గా నేనేం చెప్తానంటే, నేను మిమ్మల్ని అడుగుతానే అది బెస్ట్ కదా, వీన్ని అడిగితే బెస్టా? హరి, వాట్స్ యువర్ నేమ్? హరి. ఐ కెన్ టాక్ అవర్స్ టుగెదర్ ఆన్ హరి. హరి అన్న రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా, హరిహరి నీ మహిమ పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ద హరి, దిస్ 2 letters is enough to save our life. ఇన్ తెలుగులో అన్నమయ్య చెప్తారు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనస, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువో మనస, భావములోన బాహ్యమునందును. మై ప్రయారిటీ జనం ఆర్ భోజనం? మై ప్రయారిటీ జనం, నాట్ భోజనం. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హంగ్రీ. దట్ టు వెన్ ఐ ఎంటర్ ఈ ఇంక్రీజెస్. నేను అనుకున్నాను, అమ్మో ఏం మాట్లాడతా, ఐఎమ్ నాట్ గెటింగ్ వాయిస్, అట్లీస్ట్ ఐ షుడ్ టేక్ సమ్ జ్యూస్. బట్ ఐ ఫర్గాట్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో మై క్వశ్చన్ ఈజ్, listen carefully. Prabhupada birth date, Hari has to tell. I question everyone, okay? Each one question and one answer. If you don't, you can pass to your brother. Birth date and birth year. Maybe you don't know the year, you don't know the date and month, but tell me the year. Birth year. Yeah, you are right. Very good. Yeah, he is right. Please. ఒక్క 12 ఏళ్ళు తగ్గించావు. You add 12 years. Hey, don't help anyone. Give the big hand. Oh, really, please. So, next question to you. Your good name? Daksha. Oh, very good. You are capable. Daksha means capable. Okay? Prabhupada, when he met his Guru Maharaj, Srila Bhaktisiddhanta Maharaj, first year, when he met him, first, at Calcutta, which year? You need help? 1926. Oh, 4 years extra. 1930. Pretty extra చెప్పావు నాన్న. You come little less, make it less. 22 you met, okay? So Akhil, Nikhil. సో నువ్వు నిక్కి, మేము చాలా లక్కీ. వెళ్తాం కృష్ణుడికి మొక్కి, ప్రసాదం బాగా మెక్కి. ఇంకోటి మిస్ అయిపోయారు, గొర్రెలు వస్తే తొక్కి. ఇది హైయెస్ట్. ఓకే. I don't want to spoil this good environment. That's why I'm not mixing all this. Otherwise, suppose Mataji, pine కూర్చోండి ప్లీజ్, చల్లగా ఉంటుంది. ఓకే. సో ఎక్కడున్నా మనం? సో మై థర్డ్ క్వశ్చన్, నిఖిల్. సో కీర్తిదా, ఈవిడ కృష్ణదా. సో ఇన్ తిరుపతి భక్తిదా. మాతాజీ పేరు భక్తికా దాసి మాతాజీ. నిన్నే మాట్లాడాను. సరే, మా మాతాజీ. సో మా ప్రభు వారు గురుపత్ని వారు. సో ప్రభుపాద్ వెన్ ఈ టుక్ ఇనిషియేషన్, ఇఫ్ యూ కెన్ వేర్ ఆల్సో యూ కెన్. ఇయర్ ఐ వాంట్ ఇయర్. విచ్ ఇయర్? 1930. Well, add 3. 1932. Yes. నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను, మీరు హ్యాపీ అయిపోతారు. ఎప్పుడైనా ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ లైఫ్ ఏమిటి? అల్టిమేట్ ఏంటండి? మనం పూజ చేస్తాము, ఆరతిస్తాము, డ్యాన్స్ చేస్తాము, కీర్తన చేస్తాము, వంట చేస్తాము, సర్వీస్ చేస్తాము, అలంకారం చేస్తాము, అభిషేకం చేస్తాం, జపం చేస్తాం, భజన, ఇలా లెక్చరు. అసలు వాట్ ఇస్ ద
జిస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. వెరీ గుడ్. వన్ మోర్. ద కంక్లూషన్ ఏంటి? వై వీఆర్ డూయింగ్ ఆల్ దిస్? ఓకే. రిజల్ట్ heavy. Very good. How you will go to Goloka? That's okay, but what you has to do? Give a big hand. కదా, దానికోసం ఇవన్నీ భజన, కీర్తన, పూజ, హారతి, లెక్చరు లేదా పిక్చరు, మిక్చరు, ఏదైనా నేను హ్యాస్ టు రిమెంబర్. కృష్ణుడు గుర్తెచ్చుకోవాలి. ఇది నా మాట అంటే నేను సరదాగా ఇట్లా మాట్లాడతాను, కానీ రూపగోస్వామి ఏం చెప్పారు? ఏనకైనా ప్రయుక్తేన సమ్మోర్ అదర్. నువ్వు కనెక్ట్ అయ్యి ఉండు. నేను నా భాషలో సరదాగా ఏం చెప్తా అంటే, ఇఫ్ యూ కనెక్ట్ కృష్ణ విల్ కరెక్ట్, అదర్ యూ విల్ కరెక్ట్. అర్థమైందా? ఎరా నీ గట్టిటే అయితే ఇంగ్లీష్లో చెప్పానుగా. సో కాబట్టి మనం ఏదో విధంగా కనెక్ట్ అయి ఉండాలి, అంతే. నువ్వు ఎట్లయినా ఉండు, అది కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే భక్తిసిద్ధాంత మహారాజు ఒక కుక్కు ఉండేవాడట, కొంచెం రూడ్. కానీ మహారాజ్ చాలా కంపాషనేట్గా ఉండేవాడు. ఒక ఏకాదశికి వీళ్ళు డిసైపుల్స్ పడుకున్నారు రూమ్లో, బ్రహ్మచారీస్. వాట్స్ హ్యాపెనింగ్? వై ఆర్ నాట్ గోయింగ్ అవుట్, వై ఆర్ నాట్ ప్రీచింగ్ అన్నారట మహారాజ్. నో టుడే ఏకాదశి, నో వీఆర్ హంగ్రీ బట్ వీ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అన్నారు. యూ టేక్ సమ్ సబ్జీ అండ్ గో అవుట్ అండ్ ప్రీచ్, నో అన్నారట మహారాజ్. వీ కాంట్ ఈట్ దట్ బంగాళదుంపలు. యు ఆర్ ఏ బెంగాలీ, యూ కెన్ ఈట్ దట్ బంగాళదుంపలు, వీ కాంట్ ఈట్ దట్ బంగాళదుంపలు. మీకు తెలుసు కదా గౌడీ మఠం బంగాళదుంపలు. సో వాళ్ళు తొక్కలు కూడా తీరు. ఆలుగడ్డ, ఆలు బాలు, దట్ ఈస్ కాల్డ్ ఆలు. సో వాళ్ళు మహారాజు మామూలుగానే ఆయన సింహ గురువు కదా, బంగాళదుంపలు తినరు కాబట్టి బయటికి వెళ్ళరు. సో రూమ్లో పడుకుని దొలుతారు, అంతే కదా. ఇంకా రిజల్ట్ అదే కదా. అసలు ఆయన అన్నారా అనలేదు, అదే రిజల్టే కదా. సో మహారాజు వెంటనే కాల్ కుక్, మేక్ సమ్ పొంగల్ దేంతో వేస్తారు? రైసు. ఎప్పుడు? ఏకాదశి. అంతే. మేక్ సమ్ పొంగల్ అండ్ ఆఫర్ అండ్ ఫీడ్ దెమ్ అండ్ గో అవుట్. మీరు ఏకాదశి చేయకపోయినా పర్లేదు, ప్రీచింగ్ చేయి. అది మహారాజు యొక్క ఎంపసైజింగ్ పాయింట్. అది ఎందుకు మహారాజ్ చెప్పారు? చైతన్య మహాప్రభు ఆర్డర్, యారదేక తారక హే కృష్ణ ఉపదేశం. wherever you go, you try to preach, convince about Krishna and Mahaprabhu, because Mahaprabhu says పృథ్వీతే ఆచే నగరాజ్ గ్రామ్ సర్వత్ర హోయిబే మూర్ణ. సో నిన్న ఎంత ఆనందం అయిపోయింది. ఆ క్రాస్ వేస్ మన ఇస్కాన్ రెస్టారెంట్కి వెళ్ళి ప్రసాదం, దాని మీద వీడియో కూడా చేసాం, అందులో ఉందనుకోండి. మేమెంత అదృష్టవంతులం. మామూలుగా నాలాంటి వాడు ఎక్కడ పడితే ఆడ తినలేం కదా. 5 days 6 days 7 days కూడా నేను ప్రసాదం లేకుండా ఉన్నాను. మొన్న ఎవరో అన్నారు, మీకు ఆకలి అయ్యేదా, ఎలా ఉంటారు అని. ఇప్పుడు కూడా బోల్డ్ ఆకలితోనే వచ్చాను నేను. మరి ఆకలి ఎందుకే ఇట్లే మనసుతో చెప్తాను, నోరు మూసుకొని చెప్తాను, మళ్ళీ పెడతారులే అని చెప్తాను. సో 33 భక్తిసిద్ధాంత మహారాజ్ గివెన్ ఇనిషియేషన్ టు ప్రభుపాద్. ఎక్కడా తెలుసా మీకు? ప్రయాగలో. ప్రయాగ వెళ్తే అస్సలు మర్చిపోకూడని విషయం. ఇక్కడే కదా ప్రభుపాద్ దీక్ష తీసుకున్నారు. ఓకే, మై 4th question to any maybe she is able, maybe not. Which class you are? Which standard? 3rd. Oh, very good. Maybe can I pose a question to you? Can I ask? You know Back to Godhead book తెలియదేమో, పాప చిన్నపిల్ల కదా అందుకని. ఓకే ప్రభు, మీకే, మీరు నాన్న కాబట్టి మీకే చెప్పేస్తాను. మరి అంతే కదా, నాన్న అంటే బేరర్, హీ హ్యాస్ టు బేర్, హీ హ్యాస్ టు కేర్.
ఎవ్రీబడి కెన్ టేర్. అంతే నాన్న అంతే, భజన మొయ్యడమే పని. ఇది మీద పెట్టి మొయ్యమంటే మొయ్యాలి నాన్న. నాన్న ఉందే అందుకు కదా. సో అందుకే రక్ష అనే పదం నాన్నకి వాడతారు. పితా రక్షతి కౌమారే అంటారు. సరే, మై క్వశ్చన్ ప్రభు, వెన్ ప్రభుపా స్టార్టెడ్ బ్యాక్ టు గాడ్, విచ్ ఇయర్? యూ కెన్ పాస్ నవదీప్ ప్రభు. 1960 అనుకుంటున్నాను. సారీ ప్రభు, ఎనీబడి ఎల్స్, అదర్వైజ్ ఐ విల్. మీరు రాయి వేయండి, ఏం పర్వాలేదు, తగలదు. వెళ్తే తగులుద్ది. ఒక 10 ఏళ్ళు వెనక్కి రండి. 44. ఓకేనా? మై నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ప్రభుపా స్టార్టెడ్ ఇస్కాన్, అదన్నా చెప్తారు, అందరు చెప్పాలి. వెన్ ప్రభుపా స్టార్టెడ్ ఇస్కాన్ మూమెంట్, విచ్ ఇయర్? విచ్ ఇయర్? అది చెప్పకపోతే ఇది దుర్మార్గం. బీయింగ్ ఏ ఇస్కాన్ డివోటీ. ఓ సారీ, ఏంటండి ఒక్కళ్ళు కూడా రాయి తగలలేదు. వేయండి అలా, 1 2 3 4 ఎడం చేయి కాకపోతే కుడి చేయి. చెప్పండి. నో, 65 went to అమెరికా. ఆఫ్టర్ 1 year స్ట్రగుల్ ఈ స్టార్టెడ్ మూవ్మెంట్ 66. ఇప్పుడు నేను ఇదంతా కంక్లూడ్ చేశాక మీరు నోరు తెరుస్తారు. జస్ట్ వెయిట్. వేర్ ప్రభుపా లెఫ్ట్ ద బాడీ? ఇన్ బృందావన్. ఇన్ విచ్ ఇయర్? ఇప్పుడు రండి, ఇప్పుడు పాయింట్లోకి రండి. ప్రభుపాదుల వారు వాళ్ళ గురుగారిని 22లో కలిశారు, 33లో దీక్ష తీసుకున్నారు, 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ స్టార్ట్ చేశారు, 66లో ఇస్కాన్ స్టార్ట్ చేశారు, 77 వెళ్ళిపోయారు ఇంటికి. గోలోక బృందావన్కి, శిల ప్రభుపాద్కి. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 22, 33, 44, 66, 77. ఈజీ టు రిమెంబర్ ప్రభుపాద్ కదా. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ప్రభుపాద్, వాట్ ఇస్ ద పర్పస్? మా గురు మహారాజ్ చెప్పారు, యూ క్యాన్ ఈజీలీ బికమ్ కృష్ణ కాన్షియస్నెస్ బట్ నాట్ ప్రభుపాద్ కాన్షియస్నెస్. ఎక్కడ అండి ప్రభుపాద్ మనం ఎక్కడ డైజెస్ట్ చేసుకోగలమా అసలు? ఏమిటి ఆ వాయిస్? రోజు వింటాను కదా. ప్రభుపాద్ ఎంత స్ట్రాంగ్ వాయిస్. ఏది ఏజ్ ఎంత? ఆఫ్టర్ 70 to 80 బిట్వీన్ కదా. స్ట్రాంగ్ వాయిస్. మళ్ళీ జోకులు వేస్తారు, చచ్చిపోయాన్ని జోకులు వేస్తారు. ప్రభుపాద్ ఎన్ని ఇప్పుడు కూడా వచ్చే ముందు పాట విన్నారు కదా మీరు. నేను రిపీటెడ్గా వింటాను. దేజ్ వన్ నాన్న కృష్ణ అల్లం చేయకూడదా? నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? వెరీ గుడ్డా గడిది గుడ్డా? అదిగో అర్థమైపోయింది, వెరీ గుడ్ అండి. చప్పట్లు పడుతుంది. వెరీ గుడ్ అమ్మాయి అల్లరి చేయదు కదా. మరి వచ్చి మా అమ్మ కదా, వచ్చి అమ్మ దిక్కు. మరి కాసేపు మరి ఆలోచన సౌండ్ చేయకూడదు. మేము నువ్వు ఆడుకోవాలి, సౌండ్ చేయకూడదు. మరి మేము మాట్లాడుకోవాలా వద్దా? మరి నాకు ఆకలి ఇస్తుంది, నాకు ప్రసాదం పెట్టవా? నువ్వు వడ్డిస్తావా? తింటావా? పోనీ తింటావు కదా అమ్మాయి, మమ్మల్ని తినవు కదా. అది గుడ్గాలు. అమ్మ అర్థమైపోయిందే, బంగారు తల్లిరా నువ్వు. సరే, సో ఏదో చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయాం? ఇంకా ఎక్కడ పాయింట్ దగ్గర సమయం. ఓకే. ప్రభుపాద్ పాట్ మేకర్ దగ్గర ఉన్నాం. సో ఒక పాట్ మేకరు పడుకున్నాడు, అక్కడ కుండలు ఉన్నాయి. ఇతను తెలుగు ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు కదా. అతను పడుకుని ఆలోచిస్తున్నాడు, ఈ 10 కుండలు అమ్మేస్తాను నేను, అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి, దాంతో 20 కుండలు చేస్తాను, 20 కుండల తర్వాత డబ్బులు వస్తాయి, 40 చేస్తాను, తర్వాత 60 చేస్తాను, 80 చేస్తాను, 100 చేస్తాను, తర్వాత డబ్బులు వస్తాయి, తర్వాత 10 బిల్డింగ్ కడతాను, తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, నాకు వైఫ్ వస్తుంది, ఓ రోజు కాఫీ అంటాను నేను, కాఫీ తెస్తుంది, కాఫీలో షుగర్ అయ్యదు, అది వేలే షుగరు, నాకు వస్తుంది పొగరు అని ప్రభుపాద్ ఇలా చెప్పరు. నేను అల్లరాదో నాకు చెప్తున్నాను, ప్రభుపాద్ అన్న చెప్తారు. అంతే, నాకు కోపం వస్తుంది. వాట్ ఇస్ దిస్? యూ డోంట్ నో హౌ టు మేక్ కాఫీ, యూ డోంట్ నో హౌ టు ప్రిపేర్ కాఫీ, జస్ట్ ఐ కిక్ హర్. దేంతో నేడండి ఇప్పుడు చెప్పను, అది కొండలన్నీ పగిలిపోయి. కొండ మీన్స్ పార్ట్స్. అది ఈజ్ పాట్ మేకర్ నో, ఈజ్ డ్రీమింగ్. ప్రభుపాద్ చెప్పి వీఆర్ ఆల్సో జస్ట్ డే డ్రీమర్స్. డోంట్ డ్రీమ్, డూ ఇట్.
జస్ట్ డూ ఇట్ అనేది ఉంటుంది కదా, అలా డూ ఇట్. ప్రభుపాద ఎంత స్ట్రాంగ్గా చెప్తారు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ చాంట్ హరే కృష్ణ, డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రభుపాద అసలు ఎంత ఐకానిక్ అండి, ఎంత తోపండి. నేను నా దృష్టిలో నేను వచ్చిన రోజు నుంచి చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఫీలింగ్ దిస్ ఈజ్ ఆస్ట్రేలియా, ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ ఎ వృందావన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫీలింగ్, ఓన్లీ దిస్ ఎ వృందావన్. ఈవెన్ ఐ కన్సిడర్ US is for me Vaikuntha. Why? Because Prabhupada walked there. Correct na? A pure soul, dust is there. అందువల్ల అది మనకు వైకుంఠం. అట్లాంటి భావనే మనకు ఉండాలి. ప్రభుపాదుల వారు ఈ షడ్గోస్వామి అష్టకం వినండి అసలు. అంటే 2-3 ట్యూన్స్లు పాడారు ప్రభుపాద. అసలు ఆయనకి అంత టైం ఎక్కడిది, అది నా క్వశ్చన్. అంత ఓపిక ఎక్కడిది, అది కూర్చుని పనిగట్టుకుని పాడి రికార్డ్ చేసి మళ్ళీ ఎప్పుడు రాశారు, ఎప్పుడు లెక్చర్స్ ఇచ్చారు, ఎప్పుడు మార్నింగ్ వాకు, ఎప్పుడు తిన్నారు, ఎప్పుడు నిద్రపోయారు. నవయోగేంద్ర మహారాజ్ చెప్పారు పర్సనల్గా. అంటే నేను 2-3 సార్లు కలిశాను. మహారాజ్ పబ్లిక్లో చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా చిన్నోడిని, ప్రభుపాద అపార్ట్మెంట్లో ఉన్నారు, నేను మధ్యలో నిద్రలేచాను వాష్రూమ్కి, లైట్ వెలుగుతూ ఉంది, నేను మెట్లు దిగి వెళ్ళి, ప్రభుపా మీరు ఎప్పుడు నిద్రపోతారు అని అడిగాను. ప్రభుపాద చెప్పిన ఆన్సర్, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం, ఐ హ్యావ్ టు కంప్లీట్ సో మెనీ థింగ్స్. అర్జెన్సీ ఎంత ఫీల్ అయ్యారో ప్రభుపాద. అందుకే ప్రభుపాద కృష్ణ బుక్ రాయడానికి కారణం అది. మేబీ ఐ మే నాట్ ఫినిష్ భాగవతం, అట్లీస్ట్ అందుకే చూడండి, అందులో మనకి చైతన్య చరితామృత కొంత వచ్చేస్తుంది, భాగవతం అంత బ్రీఫ్గా ఇచ్చేస్తారు ప్రభుపాద. ఎంత ఉందండి అసలు, మన జన్మ సరిపోతుందా? మన జన్మ చాలదు. అందుకని ఎంత టైం దొరికితే అంత టైము మనం వినడానికి. నేనైతే దేవుడికి కృష్ణుడికి దండం ఏం పెడతాను తెలుసా? నేను కృష్ణుడికి ఏం దండం పెడతా అంటే, నేను బాగా చదివేటట్లు, బాగా వినేటట్లు, బాగా జపం చేసేటట్లు, బాగా పాడేటట్లు చూడు. ఈ 4 అడుగుతాను నేను, ఏం అడగను నేను. ఎందుకంటే అది మన ఆస్తి, అది మన ఆస్తి. వినగలగడం పెద్ద ఆస్తి, చదవగలగడం చాలా పెద్ద ఆస్తి. సో నా భాషలో నేనేం అడుగుతానంటే, కొంచెం తెలుగులో, స్వామి నేను పాడాలనుకున్నవన్నీ పాడే వరకు ఇది పాడైపోకుండా పాడెక్కకుండా చూడండి. అది ఆ మాతజికి అర్థమైంది. మీకు అర్థం కలదా? మళ్ళీ చెప్పరా? పాపం చిన్నపిల్లలు. సో అది తెలుగు కదా, కొంచెం మంచి తెలుగు అందువల్ల. సో మీ తర్వాత మీరు ఇంగ్లీష్లో చెప్పండి, పర్లేదు. ఐ విల్ రిపీట్. నేను ఐఎమ్ ఏ సింగర్, యూ హర్డ్ మై సాంగ్, షీ ఈజ్ ఆల్సో సింగింగ్. నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, సో మెనీ అదర్, కన్నడ, సో మెనీ సాంగ్స్ ఐ యూస్ టు సింగ్. Of course, all songs is not coming out in albums, but one album also we are making. So one Telugu song, one Bengali, and one folk song, one Western tune, like that. Of course, and I pray to Krishna, please give me strength to complete my aim of singing, because I want to sing 1000 songs. సో ఈ పాడాలనుకున్నవన్నీ పాడే వరకు ఇది పాడైపోకుండా, మీన్స్ బాడీ షుడ్ ఫిట్, కరెక్ట్, నాట్ స్పాయిల్. అండ్ ఈ పాడెక్కే లోపల మీన్స్ పాడే మీన్స్ క్రిమినేషన్, డెత్ బెడ్ కదా. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ డిజైర్ వెన్ వీ అలైవ్, కరెక్ట్నా. సో నేను రైల్లో బృందావనం వెళ్తున్నాను, డే జర్నీ, తెలంగాణ ఎక్స్ప్రెస్. మీరు చాలా ఆనందపడతారు. ఒక శ్లోకం చెప్పిస్తాను మీతో. అక్కడ రైల్లో ఏం చెప్పానో అది మీరు మర్చిపోకూడదు. ఆ శ్లోకం ఇక్కడ రాసి పెట్టుకోవాలి, అది మన శాస్త్రాల్లో ఉంది, అస్సలు మర్చిపోకూడదు. సో నేను మార్నింగ్ లేచాక, అది రైలు ఎక్కిందే మార్నింగ్ స్నానం చేసి ఎక్కాను. సో నేను ఇప్పుడు కూడా కారు ఎక్కాక ఆదిత్య హృదయం చదువుకున్నా, నాకు అలవాటు. ఆదిత్య హృదయం, సూర్యుడి దగ్గర నిలబడచ్చు కదా,
ఒక కాలు మీద నిలబడి చదువుకుంటుంటాను. సరే రైల్లో మరి సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? చక్కగా డోర్ దగ్గర నిలబడి నేను సన్ పడుతూ ఉంటుంది చదువుకుందా అని జస్ట్ అబౌట్ టు గెట్ అలా లేవబోతున్నా. నా ఎదురుగా ఒక ఓల్డ్ ఉమెన్ 69, హస్బెండ్ ఈజ్ 72, హైలీ ఎడ్యుకేటెడ్, దట్స్ ఫస్ట్ క్లాస్ యాక్చువల్లీ. నేను అలా లేస్తుంటే ఆవిడ సెల్ల చూస్తుంది. వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ ఓల్డ్ ఉమెన్? వాట్ షీ వాచ్? మేబీ నర్తనశాల ఆర్ సీతారామ కళ్యాణం ఆర్ లవకుశ. బట్ I surprised and I get shocked. I'm a little angry also. Why? She's a musalde gaani sabji tini PUBG ఆడుతుంది. She's playing PUBG. నాకు కోపం రాదా? సో షీఈ్ ప్లేయింగ్ PUBG. అది దిక్కుమాల గేమ్ ఏందో నాకు తెలియదు. ఐ డోంట్ నో. You know PUBG? So many other games, I don't know. She's playing. నాకు చాలా కోపం వచ్చింది. మాకు టైం లేక చచ్చిపోతుంటే ముసల్ది నాకు అసలు ఐ కాంట్. ఎవడైనా టైం పాస్ అని వాడితేనా ఐ కాంట్ బేర్. ఐ వాంట్ బీట్ విత్ దిస్. మాకు టైం లేదు, చచ్చిపోతుంటే. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా నా దగ్గర. బాధపడుతూ ఉంటాను, ఎక్సర్సైజ్ అయిపోతుంటాను, ఏం చేయలేను, అలా తిరగేసి వెళ్ళిపోతాను. సరే వాట్ డు వాట్ ఆర్ డూయింగ్ అన్నాను. కోపం వచ్చేసింది నాకు. అసలు రెడీగా ఉంటుంది కదా కోపం. అదే లక్ష్మణ్ నక్షత్రం రెడీగా ఉండగా ఎట్లా ఉంటుంది. సో ఏం చూస్తున్నారన్న అంటే మీరు ఆగ్రహించకండి, ఆగ్ర దాకా వెళ్ళాలి, అందుకని టైం పాస్ కండి అంటే ఆవిడ అలా చెప్పలేదు, మన భాష ఇది. నేను అంత తొందరగా కోపం ఆగదు. నేను వెంటనే ఏమన్నాను తెలుసా? ఏంటి టైం పాసా? మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. ఏం చేయాలి దాని? వాట్ ఇస్ ద మీనింగ్? అండర్స్టూడ్? చచ్చిపోతావు అని చెప్పా. సో ఆవిడ భర్త ముసలోళ్ళు, అందులో మనమేమో బేస్ వాయిస్ కదా, దాసు విత్ బేస్, తేడా వస్తే మాసు. సో నేను పీకాను ఒక క్లాసు. అప్పుడు ఆవిడతో ఒక శ్లోకం చెప్పాను. నాకు కోపం వస్తే శ్లోకాలు కీర్తనలు వెతుక్కుంటా, ఎందుకంటే ఆథరైజేషన్ ఉండాలి కదా. యూ కెన్ మేక్ ఇట్ ఏ స్టాండ్, ఓకే, యాజ్ యూ హోల్డ్, యాజ్ యూ విష్, ఓకే. సో ఆ శ్లోకం మీరందరూ నమస్కార ముద్ర పెట్టి కూర్చోబెట్టచ్చు. హీ కెన్ డూ దట్. ఓకే, మేబీ అప్, మేబీ లిటిల్ అప్, దట్స్ బెటర్. లిటిల్ అప్, రైట్ పొజిషన్, కరెక్ట్, ఓకే. ఈ శ్లోకం వచ్చేయాలి. మీరు అందరూ తర్వాత నాకు చెప్పండి, ఓకే. ప్రభు ఇట్స్ ఓకే, రైట్ టు హిమ్, కరెక్ట్, ఓకే, ఇట్స్ కరెక్ట్ మేబీ, ఐ థింక్. చెప్పండి, నమస్కారం పెట్టండి, రికార్డ్ చేసుకోండి, దీని గోడ మీద అంటించండి, ఇంగ్లీష్లో రాసుకోండి, మీనింగ్ రాసుకోండి. మన మైండ్ చాలా ప్రమాదము, మాయ ఇంకా ప్రమాదం. అలాగని ప్రభుపాద చెప్పారు, డోంట్ ఫైట్ విత్ మాయ, జస్ట్ అవాయిడ్ మాయ. చెప్పండి నాన్న. ఓ రైట్ టైం, రైట్ బాయ్. వాట్స్ యువర్ నేమ్? దక్ష్. వన్ మోర్ దక్ష. ఓ అంతా దక్షులే ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఎక్స్పర్ట్స్. దక్ష మీన్స్ ఎక్స్పర్ట్. సో ఐ విల్ సీ హౌ మచ్ యు ఆర్ ఎక్స్పర్ట్స్. సో మేబీ 1 week is enough to learn this song, learn this shloka. So you can call me because my number is with Prabhu. ఓకే. సో టైంకి ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. మేబీ he didn't understand, later you will, okay. he will explain you, okay. సార్, సో కంక్లూడ్. రైట్ నానా, ఇంకా 2 ఉన్నాయి. ఈ శ్లోకం తర్వాత ఒకటి చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తా. కాలక్షేపో, while they are telling, just you move the video. You do it, maybe you can do it, you can record, okay, just to move it, okay. Kalakshepo na kartavyam, you can stand and do it,
ఓకే, కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ఇంతే, ఇందులో నేర్చుకోవాలి, అంతా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. వై? బికాస్ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. క్షీణమాయుర్ దినే దినే, ఎవ్రీ డే యు ఆర్ లూజింగ్. మూడో లైన్ చాలా ఇంపార్టెంట్. యమస్య కరుణా నాస్తి. Am I not compassionate to anyone? Just do its duty only. Yamasya karuna nasti. The conclusion of the shloka is the last line. Dharmasya tvaritagati. Execute your prescribed duty. What is our prescribed duty? Chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jagadguru Srila Prabhupada ki. ఇదే కంక్లూషన్. మీరు ఏం చేసినా జపం చేయడం కోసమే అన్ని చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ 1%, జపం ఇది 99%. అది టైం దొరికితే జపమే చేయాలి. అదే కంక్లూషన్, ఇంకేమీ లేదు. పెద్ద బిల్డింగ్ కట్టడం కాదు, ఇంక పెద్ద ఉత్సవం చేయడం కాదు, జపం చేయడమే కంక్లూషన్. ఒక వ్యక్తి ఇంటికి యముడు వచ్చాడు. యముడు వస్తే ఎవరైనా అంకుల్ రండి అనరుగా. యూ ఇన్వైట్ మీ విత్ ఆనర్. నోబడి ఇన్వైట్ Emma is like a guest, no? That fellow surprised and, sir, why you come? అంటే యముడు చెప్పాడు, బికాజ్ యు ఆర్ ఇన్ ద లిస్ట్ ఫస్ట్. You are the first name in the list. That's why I come to pick up you అన్నాడు. అంటే అతను అన్నాడు, సార్ ఇట్లా వచ్చారు, మళ్ళీ రారు కదా, మళ్ళీ వస్తారా మీ పెదనాయన మీ చిన్న ఆయన మళ్ళీ రావడానికి? సో మళ్ళీ రారు కదా, సో అందుకని సార్ లెట్స్ హ్యావ్ వన్ బూస్ట్ అన్నాడు. ఏదో కానిమ్ము, ఆ పానీయమ్ము, మత యు ఆర్ మిస్సింగ్, ప్లీజ్ ఎంజాయ్. యూ ఎంజాయ్ వితౌట్ టాకింగ్, ఓన్లీ టేకింగ్. ఇక్కడ యూ విల్ షేకింగ్, ఓకే. అక్కడ మాతాజీ మేకింగ్, రాధా మనోహర్ రాకింగ్, ఓకేనా. సో బంగారు తల్లి పెట్టరాదు లొల్లి మాట్లాడుతున్నా మళ్ళీ అయ్యో ఎంత అర్థమైపోయిందో బంగారు తల్లి. సరే నాన్న. సో ఈ యముడికి బూస్ట్ ఇచ్చాడు. ఎవరు వీడు? ఈ వేస్ట్ గారు బూస్ట్ ఇచ్చాడు. సో ఆయన అందులో వాడు ఏం చేశాడు, మనం చావు తెలివితేటలని తెలుసా మీకు? ఇది వింటే అర్థం అవుతుంది. వాడు అందులో అదేదో కలిపాడు, ఏది మత్తు పదార్థం. ఆయన తిని జగ్గా నిద్రపోయాడు. ఒక 6 hours అట్లా నిద్రపోయి, ఏమి ఆ పానీయము మా బడ్లేకంతా తీర్చినది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అని. వాట్ సార్ అన్నాడు వాడు. అంటే ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ ఎదవ ఆయన పడుకున్నప్పుడు ఆడి పేరు పైన కొట్టి కింద రాశాడు. కొంచెం ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉండే. పాప దే ఆర్ నాట్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. అర్థమైందా? యూ డోంట్ అండర్స్టాండ్ లిటిల్ బిట్. Not yet. Maybe you explain. Just you explain. Finally, I conclude. Okay, చెప్పండి బాబు, చెప్పండి ప్లీజ్. Just enjoy. Maybe you didn't understand Telugu, no? You will explain in English. You got it, huh? Nikhil, you? Okay? ఈ స్టోరీ చెప్పిన తర్వాత నేనేం చెప్తా అంటే, మీరు ఖాన్తో గేమ్స్ ఆడండి, యముడితో గేమ్స్ ఆడకండి. అర్థమైందా? యూ ప్లే విత్ ఖాన్ బట్ నాట్ విత్ యమ, కదా. సో కాబట్టి యముడికి దయ ఉండదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పట్టుకెళ్ళిపోవచ్చు. మనం ఎన్నో ప్లాన్స్ వేస్తుంటాం. వైల్ కమింగ్ టు ఆస్ట్రేలియా బ్యాగ్ సర్దుతూ ఆయన ఫోన్ చేశాను, ప్రభు ఎంత తెచ్చుకోవచ్చు, హౌ మెనీ కేజీస్ అన్నాను.
యా 30 kgs అన్నాడు. ఇఫ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రా ఐ కెన్ పుట్ ఇన్ అదర్స్ బ్యాగ్ అన్న. నో, ఆల్రెడీ దే ఆర్ ఎక్సీడ్. సో ఓకే, వాట్ టు డూ? ఓకే, సో టోటల్లీ ఐ కంక్లూడ్ ఫర్ 22 kgs ఓన్లీ, నాట్ ఈవెన్ 30, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ బ్యాగ్, ఈవెన్ ఐ హ్యావ్ లగేజ్. సో నేను మా వాళ్ళతో ఏమన్నా అంటే, చూసేవారా, పరదేశం వెళ్ళడానికి లగేజ్ ఎంత తగ్గించాం, మరి పరలోకం వెళ్ళడానికి ఎంత తగ్గించాలి? అసలు లగేజ్ ఉండకూడదు కదా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో మనం ఇతర దేశం వెళ్ళడానికే లగేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, చెక్కింగ్ చేస్తాం. ఏ ఏ ఏ నికాలో, ఏ నికాలో, ఏ నిఖిల్ హై, ఏ నికాలో అంటాడు. నిఖిల్ నైనా అంటాడు. పెద్ద ప్రాబ్లం తెలుసా? ఏ ఏ క్యా హై, ఏ అందరు ఏ నికాలో అంటాడు. ఏ నిఖిల్ హై, ఏ నికాలో హై, ఇదే ప్రాబ్లం. సో టు విజిట్ అదర్ కంట్రీ యూ నీడ్ సో మచ్ చెక్కింగ్, కరెక్టా? టు గో బ్యాక్ టు గాడ్ హెడ్, హౌ మచ్ చెక్కింగ్ ఇట్ నీడెడ్, కరెక్టా? సో అందుకని మనం అందరం కూడా చాలా భాగ్యవంతులం, చాలా ఫార్చునేట్స్. మనం ఫార్చునేట్ ఎనఫ్ టు బీ విత్ ప్రభుపాద్ మూమెంట్. వై యు ఆర్ ఫార్చునేట్ మీన్స్ ఐ కెన్ టెల్ 1000 రీజన్స్ వై యు ఆర్ ఫార్చునేట్. ఈచ్ వన్ ఆన్సర్ చెప్పండి. వై యు ఆర్ ఫార్చునేట్, వన్ రీజన్ చెప్పండి, కంక్లూడ్ చేసేద్దాం. వన్ రీజన్ వై యు ఆర్ ఫార్చునేట్. దిస్ ఇస్ ద కంక్లూషన్ ఆఫ్ this lecture. We are in the Prabhupada movement. One more reason. Satsang. Oh, Nikhil. One reason, one must tell, please. Okay, next. One more, other reason. My batch. Da. I love you. My batch. ఏం పేరు? దక్ష. అందులో దక్ష అండి. ఎక్సలెంట్. ఓ లవ్ యూ రా, లవ్ యూ. సి వీడు కోసాలు కదిపేశాడు అన్న తెలుగులో. అండర్స్టాండ్? ప్రభు హరికృష్ణ ప్రభు చైర్లో కూర్చోండి బాబు. చైర్లో కూర్చోండి. ప్రభు. సో ఐ హ్యావ్ ఫైర్, యూ షుడ్ సిట్ ఇన్ చైర్. అది అన్ని మిస్ అయిపోయాక ఎంతను ఇప్పటిదాకా మెస్, యూ మిస్ సో మచ్ బ్లిస్. సారీ ప్రభు. సో థ్యాంక్ యూ ప్రభు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సో మచ్ ఇన్సైడ్ అగ్నిపర్వత ఇస్ రాధవాడు. థ్యాంక్ యూ ప్రభు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఓ థ్యాంక్ యూ ప్రభు. సో ఇప్పుడు వీడు ప్రసాదం గురించి చెప్పాడు, అందువల్ల నాకు చాలా గుర్తొచ్చేస్తాయి. బికాజ్ అయినప్పటికీ సమ్ ఐ కంట్రోల్. చాలా ప్రసాదాలు. నేను ఇస్కాన్కి ఎందుకు వెళ్ళాను, వై ఐ జాయిన్ ఇస్కాన్ అని అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్, అఫ్ కోర్స్ ఐ గాన్ త్రూ ఫిలాసఫీ. ఈవెన్ మా శిక్షా గురువు గారు రేవతన్ ప్రభు, ఈ అప్రిషియేట్ మీ. రాధా మనోహర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్. యా, దట్స్ మై బిగ్ అవార్డ్ ఫర్ మీ. 22, 25 between. సో ప్రసాదం విషయంలో నేను ఎలా ఇస్కాన్కి అటాచ్ అయిపోయానంటే, బుక్స్ చదివాను ఫస్ట్. ఓకే, ఎట్లయినా ఆ ఏజ్లో ఎట్లుంటుంది, నాకు కార్లు చాలా ఇష్టం, బైక్స్ చాలా, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఇష్టమే. కానీ ఇప్పుడు బైక్ దొరికితే రయ్యని తోలుతాను, 110, 120 అట్లా తోలుతాను. ఆ పేటిఎంలో డబ్బులు ఉంటే కేటీఎం కొనుక్కుని దొరకచ్చు. సో వాడు ఆశ్చర్యపోయాడు. మన ఇస్కాన్ టెంపుల్ డివోటీ ఒకటి అనకాపల్లి వెళ్ళాను, అక్కడ కేటీఎం వచ్చింది, బైక్ రయ్యని తోలే. డివోటీ, ప్రభు మీరు మాకంటే ఫాస్ట్గా దొరుకుతున్నారు, బ్రేకులు కూడా లేవు అన్నాడు. అఫ్కోర్స్ బండి దొరికితే అది వేరు, బైకు నాకు లైకు, సరే అది వేరే కదా. సో ఆ మూడ్లో ఉన్నాను. బట్ కొన్నాళ్ళు కార్లు బైకులు అన్నీ అయ్యాక అప్పుడు ఇస్కాన్లో జాయిన్ అవుదాం ఇట్లా థింకింగ్లో ఉన్నాను నేను. బట్ నేను అబిడ్స్ ఇస్కాన్కి వెళ్ళాను. అప్పుడు ఇప్పుడున్నట్టు లేరు, చాలా చాలా తక్కువ జనము, టెంపుల్ ఇంత గాజెస్గా లేదు. ఏమన్నా ఎవరికి తెలుగు రాదా అని అడిగా. అంతా హిందీ మాట్లాడితే మనకేం నడుస్తుంది, మామకు హిందీ రాదు హై, ఇక్కడ తెలుగు లేదా అని అడిగా. రాఘవేంద్ర అని
ఆఫ్టర్ 22 years మొన్న కలిసాడు. ప్రభు బాగున్నారా అన్నాడు. ఇంకా తెలంగాణ యాసలో బాగున్నారా ప్రభు, ఏం చేస్తున్నారు ప్రభు, ఎక్కడున్నారు ప్రభు, చాలా అదే ప్రేమ. అప్పుడు చాలా చిన్నోడు. అతను చెప్పాడు తెలుగు వచ్చు చెప్పండి అన్నాడు. అన్నాక ఏదో క్వశ్చన్స్ అడిగాను. తర్వాత రేపు మార్నింగ్ రండి. ఎందుకు అన్నాను నేను. అంటే అఫ్కోర్స్ ఐ మీన్ ప్యాంటీ షర్ట్. అప్పటికి ఆత్మసాక్షాత్కారం భగవద్గీత కంప్లీటెడ్ యాక్చువల్. నేను ఇంకా కొన్ని స్మాల్ బుక్స్ తీసుకోవడానికి హ్యాబిట్స్కి వెళ్ళాను. రేపు ఏంటి ప్రోగ్రామ్? హే డోంట్ నో, రేపు సండే లవ్ ఫీస్ట్, రేపు భజన్, కీర్తన్, లెక్చర్, ప్రసాదం అన్నాడు. అది చివరిది ఒకటి గుర్తుంది. లాస్ట్ వాట్ హీ సెడ్, లాస్ట్ ఫీస్ట్. యూ బిలీవ్ మీ, నేను మరి హైదరాబాద్ అంతా పెత్తనాలు చేసి రాత్రి సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసి భోంచేసి లేట్గా పడుకుని తెల్లారి లేచి రెడీ అయ్యి ఇక్కడ అన్నీ అయ్యాక లాస్ట్ ప్రసాదానికి వచ్చాను. నో లెక్చర్, మీకు అర్థమైందా? నో భజన్, నో కీర్తన్, సరిగ్గా ప్రసాదానికి వచ్చాను అంతే. వస్తే ఆ ఇస్కాన్ అభిషుల దుర్మార్గం మంచినీళ్ళు ఇవ్వాల, ఫుల్ ప్రసాదం, నో వాటర్, ఫుల్ మ్యాటర్. మంచినీళ్ళు కూడా పెట్టలే, ఫుల్ ప్రసాదం తినేశాను. 22 years ఎలా ఉంటుందండి హంగరీ. సో మంచినీళ్ళు కూడా తినేసి బయటకు వచ్చి నీళ్ళు తాగి వాళ్ళంతా కుర్రోళ్ళు నాలాగే 22, 23, 25 between young boys. They are discussing with a small Bhagavad Gita with black color. They are discussing. It's going on, no? So they are discussing. నేను అలా నుంచున్నాను. మరి మనం తెలుగు మీడియం కదా, ఇంగ్లీష్ ఆల్సో వీ డోంట్ నో. అలా బొమ్మలో చూస్తున్నాను. ఒక డివోటీ పేరు మర్చిపోయాను, బట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డివోటీ. షార్ట్గా ఉండేవాడు, ఆయనకి హీరో అన్న బండి ఉంది. మాట్లాడుతూ అలా నుంచుంటే యువర్ ఇంట్రెస్టెడా? ఎస్. ఏదో వాళ్ళు చెప్పింది ఏమి ఎక్కిందో ఎక్కలేదో అయిపోయిన తర్వాత వన్ మోర్ టెంపుల్ ఇది దేర్ అని. అవునా అన్నాడు. చూశాను. యు ఆర్ ఇంట్రెస్టెడ్, కమ్ అన్నాడు. మనం ఉందేందుకు, అందుకే ఆయనతో పాటు బండి మీద వెళ్ళిపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. కృష్ణ ఆర్ట్ బుక్ తెలుసు కదా, పెద్ద బుక్. మనం అసలే జస్ట్ న్యూ బిగినర్ కదా, ఇలా ఆనందం కదా. కృష్ణ ఆర్ట్ బుక్ సో మచ్ బ్యూటిఫుల్ నా. సో అదంతా కృష్ణ ఆర్ట్ ఫ్రమ్ ప్రభుపాద హార్ట్. సో అదంతా చూసి ఆశ్చర్యపడిపోయి సో వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి ఈ టేక్ మీ టు సికింద్రాబాద్ ఇస్కాన్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ ఇస్కాన్ వెళ్తే మంగళారతి నేనే పడతా మంగళారతికి వెళ్ళినప్పుడు. సో అక్కడికి వెళ్ళాను. ఈవినింగ్ తీసుకెళ్ళేసరి హిందీలో లెక్చర్. మనకేమవుతుంది, అంతా భ్రాంతియేన జీవితాన బొమ్మలు నిలబడ ఏవో చెప్పాడు నిలబడం. తర్వాత హారతి ఇచ్చారు. కి బజయో జయ గోర చాందే హారతి కోషో. ఏమవుతుంది? అది బెంగాలీ, మనం కంగాలి. మా ఫ్రెండ్ గంగూలీ. ఏమది మనకు అర్థమైంది ఒకటే, ప్రసాదం అంతే. ఇదంతా అయిపోయింది. ఎగిరాం, డ్యాన్స్, లెక్చర్, కీర్తన్, సాంగ్, హారతి, అంతే. మనం వెళ్ళింది ప్రసాదానికి, అంతే. కూర్చున్నాం, అది ప్రసాదం కూర్చున్నాం అంతే. ఫుల్ ప్రసాదం. ఎంత ప్రసాదం అంటే లైక్ 9th month ఎండింగ్. ఈ ఒట్టు మాతాజీ, బిలీవ్ మీ, ప్రామిస్, ఐ కాంట్ వాక్. ఆ ఒట్టు ఐ నెవర్ ఫర్గెట్. వేరే తీవారా నువ్వు, తిప్పవేను, ఎలాంటప్పుడు తిప్పాలి నిలబడి. యు ఆర్ నాట్ క్యాప్చరింగ్ దే స్మైల్స్. ఆనందాంబుది వర్ధనం, కరెక్ట్నా? సో ఐ కాంట్ వాక్. దే గేవ్ ద మ్యాంగో జ్యూస్. సో ఫుల్లీ belly. So someone gave a lift, dropped me at a bus stand. I catch bus, I went. సో మళ్ళీ ప్రశాంత్ తినాలంటే ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండాలి కదా. అందుకని ల్యాండ్ ఫోన్ చేసి నాకు ఎక్కడ పని ఉందా అని. పుట్టిదే ఏం పని ఉంది? ప్రసాదం పని. మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే మార్నింగ్ అభిడ్ ఇస్కాన్, సండే ఈవినింగ్ సికింద్రాబాద్ ఇస్కాన్, మళ్ళీ ప్రసాదం తినేసాను. ఇంతే ఒట్టు. సో ఫైనల్లీ ఈ బుక్స్ బోర్డు కొనుక్కున్నాను కదా. ఈ మధ్యలో ఏం చేయాలి? ఈ బుక్స్ కొనుక్కుని ఇంట్లో ఉంటే టీవీ చూస్తాం. బ్యాడ్ హ్యాబిట్ కదా. ఇప్పుడు ఎప్పుడైనా మేము పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏదైనా రూమ్స్ ఇస్తారు కదా, హోటల్ రూమ్, టీవీ ఉంటుంది. అది ఉన్న స్పృహ ఉండదు. ఎందుకంటే నేను టవలారేస్తాను దాని మీద. అసలు టీవీ పెట్టను, అది ఉన్నట్టు నాకు తెలియదు అసలు.
ఒట్టు వాళ్ళకి తెలిస్తే మళ్ళీ రూమ్ ఇవ్వలేమో, అవన్నీ ఆరేస్తూ ఉంటా. ఆ టీవీ ఉంది అనే స్పృహ కూడా ఉండదు నాకు అసలు. అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. సరే అప్పుడు టీవీ చూస్తాం కదా, టెంప్టింగ్ కదా చిన్నోళ్ళం. అందుకని నేను ఏం చేశాను, 20 రూపీస్ పెట్టి బస్ పాస్ తీసుకున్నా హైదరాబాద్లో. అంతే, బస్ ఎక్కి కూర్చుంటాను, ప్రభుపాద్ బుక్స్ ఓ డజన్ పెట్టుకుని ఇంక ఇదే పని, చదవడం, మంచినీళ్ళు బాటిల్ తాగడం, చదవడం. ఇంక రాత్రి వాడు డిపోకి వెళ్తాడు కదా, సార్ మీరు దిగితే డిపోకి యూ బిలీవ్ మీ, అండర్స్టాండ్? వాడు చెప్పే వరకు రోజు ఇదే పని. ఎందుకని ఆ నెక్స్ట్ వీక్ సండే ఫీస్ట్కి ఇదంతా. సో 1 వీక్. సో అలా నేను నా టైం వేస్ట్ చేయకుండా స్మాల్ బుక్స్ అంతా అట్లే కంప్లీట్ చేశాను. బస్సులో చదివాను ప్రభుపాద్ బుక్స్. సో అలా ఫైనల్లీ మా ఫ్రెండ్ మ్యారేజ్కి వాడి మ్యారేజ్కి వెళ్ళాను. తర్వాత వాడు నాతో పాటు తిరుపతికి వెళ్ళాలి అని వాడు నన్ను తీసుకెళ్ళాడు. తిరుపతికి వెళ్ళిన తర్వాత సండే వచ్చింది, మళ్ళీ సండే వచ్చింది, పైన ఉన్నాం. సో దట్ ఈజ్ ద్వాదశి. నేను అన్నాను, టుమారో మార్నింగ్ ఐ విల్ మీట్ యూ ఎట్ బస్ స్టాండ్, లెట్ మీ గో టు ఇస్కాన్. సండే ఈవినింగ్ వెళ్ళాను. వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, అఫ్కోర్స్ ఈజ్ నౌ డివోటీ లైక్ మీ, ఎస్కేఎండి శ్రీకృష్ణ మాధవ్ దాస్. సో అప్పుడు శ్రీనివాసు. సో నేను వెళ్ళాను, వాడు లేడు. ఇంకో డివోటీ ఉన్నారు, దామోదర్ ప్రభు. వాళ్ళు శిల్పాలు చెక్కడానికి ఎక్కడికో వెళ్ళారు అన్నాడు. సరే సండే కదా ప్రసాదం అన్నాను. అంటే ఇక్కడ సండే మార్నింగ్ అయిపోతుంది అన్నారు. సరే కొంచెం అప్సెట్. సరే మొత్తానికి ఒక డివోటీ వచ్చి, ప్రభు జస్ట్ వెయిట్, నేను చెక్ చేస్తా అన్నారు. గోవిందస్వామి టెంపుల్లో బుక్ స్టాల్, ఆ బుక్ స్టాల్లో ఉండే వాళ్ళకి ప్రసాదం క్యారేజ్ పంపిస్తారు, పెద్ద క్యారేజ్. నా బాగు మా క్యారేజ్ వెనక్కి వచ్చింది, అంతా తినేరు కదా. ప్రభు సమ్ ప్రసాదం మీ రండి అన్నారు. యాక్చువల్ నాకు పొట్ట నిప్పుకుంది, నేను ప్రసాదం పోద్ది అందుకు తినేసాను. పెట్టినప్పుడు తినేది కదా, తినేసాను. తర్వాత స్నానం చేశాను. ఇంక ఈ దామోదర ప్రభుతో బోల్డ్ అని కబుర్లు చెప్పేశాను. మేము కృష్ణాష్టమి అలా చేసాం, ఇట్లా చేసాం, ఒక చొక్కటి నీళ్ళు రాలేదు, నోరంతా పిడిచిపెట్టిపోయింది, అప్పుడు వానలో తడిచాను, ఏవో ఇంకా 7 సార్లు విష్ణు సహస్రనామం చదివాం. ఈ ఆనందం అంతా ఎక్స్ప్రెస్ చేశాను. మనం చెప్పినప్పుడు వినేవాళ్ళలో పెద్దవాళ్ళు వాళ్ళు క్యాప్చర్ చేస్తారు కదా, వీడు కొంపకి వెళ్ళకూడదు అనుకున్నాడు ఆయన. నాకేం తెలుసు ఆయన ఏమనుకున్నాడు, నాకు అర్థమైందా? నాకు తెలియదు కదా కొంప మీన్స్ ఇల్లు, అండర్స్టూడా? సో ఆయన మనసులో అనుకున్నట్టున్నాడు, నాకు తెలియదు. మన్నాడు నేను జీన్స్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని, నా షూ అప్పట్లో 1200, నా షర్ట్ 600, ప్యాంట్ 30 years నేను చెప్పేది, ఇప్పుడు 1000s అనుకోండి. అలాంటి టీ షర్టు, జీన్సు, షూసు, లేసు వేసుకుని నేను ఇంకా బ్యాగ్ వేసుకుని వస్తాను అని బయలుదేరాను. అంటే ఈ దామోదర ప్రభు ఉండి, మా ప్రభుజీతో కొంచెం మాట్లాడి వెళ్ళండి అన్నాడు. సత్యగోపినాథ్ ప్రభు, అది రిసెప్షన్, తిరుపతి ఇస్కాన్ రిసెప్షన్. ఆయన కూర్చున్నారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అన్నాడు. ఇంటికి వెళ్ళి మనం బాగా ఖర్చు పెట్టేసాం కదా ఇంట్లో డబ్బులు, అందుకని డబ్బులు సంపాదించి ఇవ్వాలి అన్నాను. ఎంత సంపాదిస్తాను? అట్లీస్ట్ 10 lakhs అన్నాను. ఎందుకు అన్నారు. అంటే మరి ఇంట్లో డబ్బులతోనే కదండి ఇవన్నీ కొనేసుకున్నాం, అది కూడా నాన్నగారు ఎప్పుడన్నా 10,000 ఇస్తే అందులో డబ్బులు చెప్పకుండా ఈ బట్టలు కొనేయడం, బుక్కులు, ఇవి రెండే ఇష్టం, బట్టలు బుక్కులు. సో కాబట్టి ఇంట్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టాం కాబట్టి మరి అమ్మ నాన్న రుణం తీర్చుకోవాలంటే కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా అని. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా నాన్న రుణం లక్షలు కోట్లు ఇస్తే తీరదు, భక్తి చేస్తే తీరుతుంది. దానికి ఉదాహరణ ప్రహ్లాదుడు అడిగాడు. ప్రహ్లాదుని ఫస్ట్ నాకు మోక్షం అండి అట్లాంటివి ఏమి అడగలే కదా. మా నాన్న మిమ్మల్ని అనరాని మాట్లాడినాడు, ఆయనకి మోక్షం అండి అని అంటే నరసింహస్వామి జోక్ చేశారు. ఊరుకో, నేను ఇంజనీరింగ్ చెప్పొచ్చాను ఆల్రెడీను, కొత్త నరకాలు కట్టమని, ఇవి చాలా మీ నాన్న చేసిన పాపాలకి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 28 ఉన్నాయి, ఇంకా డబల్ చేయమని చెప్పాను అని జోక్ చేసి తల నిమిరి, అయినా
నీలాంటి వాడిని కన్న తర్వాత మీ నాన్న ఒక్కడ కాదయ్యా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మోక్షాన్ని పొందుతాయ్యా అని చెప్పారు. ఇది చెప్పి అది ఆ యుగం కాబట్టి 7 తరాలు, కానీ కలియుగంలో ఒక ఇంట్లో ఒకడు భక్తుడైతే అటు 100 తరాలు ఇటు 100 తరాలు మోక్షాన్ని పొందుతాయి. అది మనకి భాగవతం ఇచ్చినటువంటి ప్రామిస్సు. సో యూ బికమ్ ఎ డివోటీ, దట్స్ బెటర్, నాట్ ఎర్నింగ్. జస్ట్ హియర్, బీ విత్ డివోటీస్, టేక్ ప్రసాదం, go to yatra, distribute Prabhupada books and lead your life with Krishna and fulfill the desire and dream and wish of Srila Prabhupada and make your life sublime అన్నారు. సో అంతే, కంక్లూడ్ అంతే. అప్పటికప్పుడు నేను ఆ జీన్స్ గోడ మీద వేసేసాను, ఆ టీషర్ట్ గోడ మీద వేసాను, ఐ ఓర్ ధోతి, అంతే, ఫినిష్, దట్స్ ఇంతే. సో దట్ ఈస్ ద సాధు సంఘ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రసాదం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దక్ష. అక్కడతో అయిపోయింది, ఇంత అయిపోయింది. సో ఎనీహౌ మనం ప్రసాదానికి వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్క రీజన్ చెప్పేయండి. వై వీఆర్ ఫార్చునేట్, ప్లీజ్, వన్ రీజన్. ఇంకా నేను నో మోర్ లెక్చర్, ఓన్లీ షార్ట్. వెరీ గుడ్, యూ హ్యావ్ వెరీ గుడ్ సంస్కార. అంటే రూపగోస్వామి చెప్పారు, when devotee is coming, when you see a devotee, if you are not happy inside, that's offense. ఏంటి, if you are not feel happy, అలాంటిది ఆయన వెళ్ళిపోయాక ఆయన అండి అని ఈయన గురించితో మాట్లాడితే ఆ మాతృకి అర్థమైంది, ఆ మాతృకి అర్థమైంది, ఈ మాతృకి అర్థమైంది, ఆ మాతృకి అర్థమైంది, అదే కదా కదా, అది రెడిక్యులస్ కదా. సో వీ షుడ్ నాట్ బ్లేమ్. సో నేను ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ సమ్ క్లాష్ విత్ సమ్వన్, I used to what I used to say, no, if something is wrong with someone, మాతాజీ ఎంజాయ్ చేయండి ఒక్క మాట, if something is wrong with someone, I can't relate. If something is wrong with someone, I can't relate, immediately delete, without late, I close my gate, that is their fate. అర్థమైందా మాతాజీ, అర్థమైంది కదా? Yeah, you got it now? This is in English now, correct now? So you ask my name, so నా పేరు రాధా, మా ఊళ్ళో నేనే దాదా, నాతో పెట్టుకుంటే బాధ, అవునా కదా? దాదా మీన్స్ బాస్, of course, dekho my rowdyism. Like that. So we are fortunate to have association. Very good answer. Are you? Oh, we have so many books of Prabhupada. One more Daksha, wonderful answer. Now Bangar Talli, what's your good name? Your name? Kadambari. Oh, so you got my question? Why we are fortunate? Tell me answer. One answer. And we have Krishna. That's what the song. Krishna say Tomara, Krishna Dite Paro. And I forgotten one thing. Actually, whenever I meet a student who was studying in 3rd class, I used to say one thing: you come, please. One word, please. Okay? I will take water, I will settle the matter. We'll take prasadam later. You come, please. Okay? Whenever I meet a 3rd class student, I used to say, maybe you grasp it or not, I don't know. You are in third. I like curd. You know curd? Curd. You are in third. I like curd. If you chant this word, you fly like a bird. Hari Bol. Say Hare Krishna. Okay? Chapna Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. ఇంకొకసారి ప్రభు ఇట్లండి అది ఇవ్వండి నాకు చెప్పండి. హరే, మళ్ళీ రైజ్ యువర్ హ్యాండ్స్. హరే కృష్ణ.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శిల ప్రభుపాద్ కీ. సో వెరీ గుడ్ ఆన్సర్. నాకు లోపల ఉంది మంట, అయినా దాటింది గంట, అదే మీతో తంట. సో వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా ఏమంతా చకచక చెప్పండి, ఆకలేసేస్తుంది. ప్రభు వై యు ఆర్ ఫార్చునేట్, యూ ఆన్సర్డా మాతాజీ? యూ being born in a family that's Krishna conscious. Oh, give the big hand. Abba. You know, this is by Bhaktivinoda Thakur. You know this. Correct na? నన్ను కీట జన్మ అంటారు ఆయన. నన్ను భక్తుల ఇంట్లో ఓ పురుగులా పుట్టిస్తే చాలు, అది గ్రేట్నెస్. వండర్ఫుల్ ఆన్సర్. ప్రభు యూ. హరి బోల్ వన్స్ మోర్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్ కీ. ప్రభు యూ. ప్రభుపాద అసోసియేషన్ జగద్గురు శిల ప్రభుపాద్ కి. మీరు వైల్ యు ఆర్ ఇన్ సర్వీస్ వీ డిస్కస్ అబౌట్ ప్రభుపాద్. నౌ ఐ మేక్ ఎ స్మాల్ టెస్ట్ ఆన్ దెమ్ బికాస్ యు ఆర్ దేర్, యు ఆర్ నాట్ దేర్. సో ఓన్లీ చిల్డ్రన్స్ పార్టిసిపేట్, ఇఫ్ నాట్ ఎల్డర్. షిరిడి సాయిబాబా టెంపుల్ ఇంజనీరింగ్ అలవాటు. ఓకే, అంటే అన్ని టెంపుల్స్ వెళ్తాం కదా. కానీ మా వెళ్తూ ఒక ఆయన విశాఖపట్నంలో ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు. ఇస్కాన్ కాదు, ఆయన మాస్టర్ చేయడానికి వెళ్ళి ఇస్కాన్ డివోటీస్ అసోసియేషన్ అయ్యాడు. వచ్చిన తర్వాత హైదరాబాద్లో మేము యుఎస్ కానీ ఇక్కడ రావడానికి మా రిలేటివ్ ఆయన చెప్పాడు, ఇస్కాన్ ఫాలో చేయి బాగుంటుంది. మా తమ్ముడు ఇస్కాన్ నేను చెప్పొద్దు, నాకు ఇప్పుడు ఉంది సార్ నాకు. ఓ కామన్ మెన్, కామన్ తెలుగు మెన్ అంతే, అట్లే ఉంటారు, మీరే చెప్పేసి అట్లే ఉంటుంది. తర్వాత నేను ఆస్ట్రేలియా వచ్చాను జస్ట్ 1 year. వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఏం గుళ్ళు లేవు సిటీలో. ఇస్కాన్ టెంపుల్కి ఒకరోజు సాటర్డే వెళ్ళాను. ఆ రోజు నుండి 22 years హరి బోల్. చూసారా, ఆయన క్యాప్చర్ చేసిన సాటర్డే, నన్ను క్యాప్చర్ చేసిన సండే, హోల్ వరల్డ్ బికమ్ డివోటీస్ వన్ డే. You got it, the conclusion? Thank you, Prabhu. Prabhu, other answer. Srila Prabhupada, Prabhu. Yeah. Central Prabhupada. Yeah. So, Prabhupada మీద ఒక టెస్ట్ పెట్టాం ప్రభు. మీరు చెప్పద్దు, పిల్లలే చెప్తారు. సో విచ్ ఇయర్ ప్రభుపాద బోర్న్? 1892. Any children, any child can answer. 1896. Oh, very good. Hari bol. So, when Prabhupada met his Guru Maharaj, which year? 1920. Hari bol. That you answer. Which year Prabhupada taken Diksha? 1933. Very good. Hari bol. You are not there that time. Maybe elders can answer. Which year Prabhupada started Back to Godhead magazine? 44. Okay, which year Prabhupada started this ISKCON movement? 66. And when Prabhupada go back to Godhead? So you remember 22, 33, 44, 66, 77. Easy to remember Prabhupada. Correct na? If you remember Prabhupada, you can easily remember Krishna. Correct na? Correct na? So, Prabhu, thank you very much. Mataji, you answer one more. Why you are fortunate? They are only the question. ప్రతిరోజు మనం కృష్ణనామాన్ని జపం చేసుకోవాలి. Correct. Thank you. Hari bol once more. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Australia Bhakta Brinda ki. బ్రదర్ సన్యాసి. మహారాజ్ పేరు? శ్రీపాల్ మహారాజ్. శ్రీపాల్ మహారాజ్ డిజైబుల్. ఇప్పుడు దీక్షానామం మీకు ఐడియా లేదు? ఎక్కడుంటారు మహారాజ్? విన్నాను, బట్ ఐ డోంట్ నో. మహారాజ్ ఈజ్ యువర్ బ్రదర్. ఐ నో, ఐ హర్డ్ హిజ్ నేమ్. నో,
I know, maybe I met him. I don't know. రీసెంట్గా విజయవాడలో వాళ్ళు మహారాజ్ గారు నేనంటే లాంగ్ ఎగో మేము బెంగళూరులో ఎక్కడో కలిసాము. బెంగళూరులో ఇప్పుడు బిఐటి. Yes, I know. Thank you, Mata. Thank you. Mata, you answer your question, your answer. Why you are fortunate? This lifetime, I'm very fortunate to have Krishna and Prabhupada. Srila Prabhupada ki. Prabhu, your answer. కృష్ణ భక్తి ప్రపంచం అంతా ఉండాలి అన్న చేస్తాడు చేసింది ఆయన గొప్ప పని. So this all credit goes to Srila Prabhupada ki. Now, Prabhu, your answer. ప్రభుపాద చెప్పాను కదా ప్రభు, మొదట్లో చెప్పాను ప్రభుపాద దొరకడమే అది అదృష్టం. ఇంకంతే అల్టిమేట్, ఇంకంతే. ప్రభుపాద ఇస్ అల్టిమేట్. ఇఫ్ దేర్ ఇస్ నో ప్రభుపాద, నేను ప్రసాదం ఎలా తిన్నాను? బికాజ్ ప్రభుపాద. కరెక్ట్నా? యాది నా ప్రభుపాదు అయితే కదా కదా. మాతాజీ మీ ఆన్సర్. మీ సో షీ లైక్స్ కీర్తన. కీర్తనీయ సదాహరి. శ్రీ చైతన్య మహాప్రభు కి. ప్రభు, యువర్ ఆన్సర్. వై యు ఆర్ ఫార్చునేట్? మై యువర్. భారతదేశంలో మనుషులుగా పుట్టి సత్సంగత్యంతో సద్గురు కృప, అంతకంటే ఇంకేం కృప లేదు. బా గట్టిగా గట్టిగా ఇక కృప చేయాలి, గురువు మీద ప్రార్థన చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ. ఈ మనం ఇప్పుడు నా దగ్గర అంటే నా దగ్గర గార్లెండ్ ఉంటే ఆయన మెల్ల వేయాలి. అంత చక్కగా చెప్పారు. ఇప్పుడు అప్పిలా ఉండొచ్చు, ఇక్కడ ఎందుకున్నారండి, నేను ముండ్ల మీద ఉన్న ఆల్రెడీ ప్లాంట్ మూవ్ బృందావన్. ఐ పర్చేజ్, ఐ పేడ్ సమ్ అమౌంట్. వావ్, బృందావన్ ధామ్ కి, రాధా శ్యామ్ సుందర్ భగవాన్ కి. ఇంకొకటి ప్రభు, నేను యంగ్ ఏజ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నా. జీ పుల్లారెడ్డి ఇస్కాన్కి ప్లేస్ ఇచ్చింది. యా అప్పుడు రెడ్డి హాస్టల్ అని ఉండేది. యా నాకు గుర్తు, మీ ప్రభుపాద గారు అక్కడ ఉండే రూమ్ లో నేను ఒక్క క్వశ్చన్ అడిగింది. ప్రభుపాద యు మెట్. ఇక అవన్నీ చెప్తే మా కొడుకే నమ్మడు, నేను అందుకే నోరు మూసుకున్నాను. అయ్యో అయ్యో. అయితే మీరు అంటుండొచ్చు కదా, మనం చచ్చినాక జరుగుతాయి అంటాం కానీ అప్పుడు మామూలుగా క్వశ్చన్ అడిగింది. నాకు 63 నుంచి ఈ గోరఖ్పూర్ గీతా చదివింది. అయితే చదవడము రాయడం ఈ తల్లి నన్ను ఎట్లా భరించిందో కానీ 5-6 అల్మారీలు బుక్స్. వావ్ వావ్, నేను కూడా పుస్తకాలు పిచ్చాను. అందులో ఒక అది అడిగిన రతం స్థాపయ అంటే ప్లీజ్ ఎందుకు రాసామన్నాను. ఐ టెల్ యు ఆఫ్టర్, మీరు చూడండి ట్రాన్స్లేషన్. అర్థమైంది. మీరు అడిగింది ప్రభుపాదనా అని. అచ్చా బాబోయ్, ఏంటి ప్రభుపాదన కలవడం చూడటమే భాగ్యం అంటే బాబోయ్. అదే అఫ్కోర్స్ మీ రాత, అది మీ రాత. మీకు దొరికింది గీత, మీ జీవితంలో ఉండదు రోత. ఇప్పుడు ఆల్రెడీ మీరు తాత. కృష్ణుడే మనకి జ్ఞానదాత. వెరీ లక్కీ ప్రభు, యు ఆర్ ఫార్చునేట్. యువర్ ఐస్ హ్యాస్ సీన్ ప్రభుపాద్. వాట్ ఏ లక్కీ పర్సన్. అదే ఆ సుకృతే లాక్కొస్తుంది ప్రభు. సుకృతి. ఓ లక్కీ ప్రభు. ప్రభు మీ పేరేంటి? నారాయణ రెడ్డి ప్రభుజీ. ఆ ప్రభు ఏం చెప్పారంటే, ఆయనకి ఆ శ్లోకాలు తెలియపోవచ్చు కానీ, భారత భూమితో హైలే మనుష్య జన్మయార జన్మ సార్థకరి కరపరోపకార. దట్ ఇస్ ద కంక్లూషన్ ఆఫ్ నారాయణ రెడ్డి గారి ఓవాచ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ, టెల్ మీ వై యు ఆర్ ఫార్చునేట్? ప్రభుపాద మెర్సీతో ఇస్కాన్కి రావడం, దీక్ష తీసుకొని స్వామికి సేవ చేయడం. Hari bol. So one important point, one has to take diksha. Understand daksha? Then only you get raksha. Now we are all waiting for bhiksha. So Mataji and Prabhuji, now they are increasing their kaksha. సో ఇంకెప్పుడు తింటారు? మమ్మల్ని తింటామేనా? మేము వండిందేమో తింటారా అనుకుంటారు మాతాజీ. మమ్మల్ని తినేదా? మేము పెట్టి తినేది లేదా అని.
మాతాజీ చెప్పండి మాతాజీ. వై వీఆర్ ఫార్చునేట్? సార్ మన బ్యాచే, కానీ మన బ్యాచ్ అని మనం తినే బ్యాచ్, ఆడు వండే బ్యాచ్. తేడా లేదు. మా అమలనేమా ప్రభులాగా ఎవరైనా తింటేనే వడ్డిచ్చే వాళ్ళకి ఎంత ఆనందమో, వాళ్ళు తినేది పెట్టేస్తారు. అది అది వాళ్ళకే తెలుసు. దాచుకునే బ్యాచ్ దోచుకునే బ్యాచ్ కాదు, అది వడ్డిచ్చే బ్యాచ్. భలే భలే. మాతాజీ మీ పేరేం పేరు? ఓ మాయపూర్ వాస్ మాతాజీకి. అబ్బా భలే భలే. మేము మాయలో ఉన్నాం మాతాజీ, మేము మాయవాసి, మేము మాయపూర్ వాసి. అది తేడా, మీకు మాకు అంత తేడా ఉంది. ప్లీజ్, మీరు మాయలో పూరు కాబట్టి మాయపూర్ వాసి, మేము మాయ ఫుల్. అందుకని ప్రపంచం. కదా. నవద్వీప్ మాయపూర్ ధామ్ కి. సో వీఆర్ ఇన్ ధామ్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వండర్ఫుల్. మాతాజీ లాస్ట్ యూ ఆర్ హరి గ్రంథరా శ్రీమద్ భాగవతం కి. చూసారు ప్రభుపాద చెప్పారు, భాగవతం రోజు చదవాలి, రోజు వినాలి, అదే మన రక్షిస్తుంది. కాబట్టి మన భక్తిని కాపాడుకోవడానికి, భక్తిలతను కాపాడుకోవడానికి ఇవన్నీ చెయ్యాలి. చేసి ఫైనల్ డెస్టినేషన్లో స్మరణ. ఆ విషయంలో రామానుజుల వారు వరదరాజ స్వామి వారితో డిస్కస్ చేశారు కదా, ఆ ఆన్సరే మనకు కూడా అప్లికబుల్. అంతా చెప్పలేను, కొంచెం చెప్తాను. మీరు ఇప్పుడు మళ్ళీ తేనె తుట్టా కోసాలు కదిలిపోతాయి. సో అదే ఎసెన్స్ లెసన్స్ అది. అప్పుడు మాతాజీ అనుకుంటారు ఇది మళ్ళీ వేసారు అనుకుంటారు. సో నాకు లోపల అంత ఉంది స్టఫ్. సో కానీ బయట మాత్రం నేను రఫ్. సో సో వరదరాజ స్వామిని అడుగుతారు, 6 క్వశ్చన్లు అడుగుతారు. అందులో ఒక క్వశ్చను, మరి భక్తుడు భక్తి చేస్తాడు కదా, ఫైనల్లీ స్మరణ చెయ్యకపోతే వాళ్ళు మరి ఇంకా వైకుంఠానికి రారా అని అడిగితే వరదరాజ స్వామి చెప్తారు, నో నో నాట్ లైక్ దట్, ఐ మేడ్ దెమ్ టు రిమెంబర్ మీ. నేనే వాళ్ళకి నేను గుర్తు వచ్చేలా చేస్తాను. అసలు ఆ భయం, అంత్యస్మరణం భయం మీరేం పెట్టుకోక్కర్లేదు. జస్ట్ యూ డూ యువర్ డ్యూటీ. కాబట్టి మన డ్యూటీ ఏమిటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శిల ప్రభుపాద్ కి. ఆస్ట్రేలియా తెలుగు ఇస్కాన్ భక్త బృంద కి. శిల ప్రభుపాద్ కి. గౌర ప్రమనందే. ఇప్పటిదాకా మనం ప్రసాదం తిన్నాము. ప్రసాదం లాస్ట్లో ఏం తినాలి? స్వీట్ తినాలి కదా కదా. ఆ స్వీట్ నేను ఇప్పుడు చెప్తాను, పట్టుకోండి. మృదంగం కూడా పట్టుకో. ఇది నేను ఈ దక్షంతో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. మీరు నా వీడియోస్ చూశారు కాబట్టి మీకు తెలుసు. కొందరు చూస్తే ఎవ్రీ ఎండ్ ఆఫ్ లెక్చర్ నేను ఇది చెప్తాను. సో తెలుగు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తాం మనం. చక్కగా చెప్పండి. అప్పుడే కొట్టద్దు, నేను చెప్పినప్పుడు ప్లే చేయి. నారాయణ నారాయణ. ఇది మీరు చెప్పేటప్పుడు మీకు నవ్వు వస్తుంది, కృష్ణ మీద లవ్ వస్తుంది. రియల్లీ. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు మీరు తప్పట్లు కొడుతూ, మేము తాళాలు కొడుతూ, ఆయన మృదంగం కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, కామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద
వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మాతాజీ రెడీ చేశారు పులుసు. ఇంకా మాట్లాడితేనే అయిపోతాను తెలుసు, మీకు అనుకోని తెలుసు. జగద్గురు శీల ప్రభుపాదికి హరి బోల్.